డైలీ న్యూస్ అనాలిసిస్. ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పేలుడికి సంబంధించిన అనుమానిత రెండో కారు ఆచూకీ లభ్యమైంది. మరోవైపు పేలుడు జరిగిన ప్లేస్ నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తివంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీ పేలుళ్లలో హైదరాబాద్ లింకులపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఢిల్లీలోని పేలుళ్లలో తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి, ఎలా చూడొచ్చు అసలు? సో ముంబైలో జరిగిన మనకు మారణ హోమం 2008లో గుర్తుంటుంది. 26/11 నవంబర్ 26న ఎట్లా అయితే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా వచ్చి మల్టిపుల్ లొకేషన్స్లో దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాంబ్ బ్లాస్ట్ లాగా కాకుండా దొరికిన వాళ్ళల్లో కాల్ చేశారు. సో అట్లా వరుస బాంబు బ్లాస్ట్లకి వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 2900 కిలోల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలు దొరికాయంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు కుట్ర బన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ దీన్ని వీళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ల కోసం ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. ఒకటి రెడ్ ఫోర్ట్ ఎదురుగానే గౌరీశంకర్ టెంపుల్, తర్వాత పలు రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండియా గేటు, కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఉంటుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా పార్లమెంట్కి అత్యంత సమీపంలో ఉంటుంది కాన్స్టిట్యూషన్ క్లబ్. ఇటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ఉగ్రవాదులు చాలా పెద్ద ఎత్తున పథకం రచించారు. సో ముందు రోజు పట్టుబడడం, ఆ తర్వాత సాయంత్రమే పేలుడు బట్టి అది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుండగా ఆ పేలుడు పదార్థం తీసుకెళ్తుండగా జరిగిందా లేదా ఇంటెన్షనల్గా బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి, ఫిదాయి తరహా దాడి చేశాడా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ బ్లాస్ట్కు ఎగ్జాక్ట్గా 10 రోజుల ముందు బ్లాస్ట్లో వాడిన కారును కొనుగోలు చేశారు. అక్టోబర్ 29న దాన్ని కొనుగోలు చేసి దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించి ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి కారు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. చాలా సంచలన విషయాలు క్రమక్రమంగా దీనిలో వెల్లడవుతున్నాయి. సో దాంతోపాటు ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి. ఎర్రకోట పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఒక షెల్టర్ జోన్గా మారిపోయింది. దీనికి సంబంధించిన ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ గాయబ్ గతంలో కూడా ఇతని మీద ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ లాగా మారిన పరిస్థితి. సో చాలా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి మెల్లమెల్లిగా. కానీ ఇంత సెక్యూరిటీ ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు? ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే అంటే చొరబడ అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు కాదు, బయట దేశాల వాళ్ళు కాదు, మన దేశంలో మన మధ్యలో ఉంటూ స్లీపర్ సెల్స్ లాగా ఉంటే ఏం చేస్తాం? ఓ చైనాలో చదువుకున్న డాక్టరు, ఎంబీబీఎస్ చదివిన డాక్టరు మన హైదరాబాద్లో ఆ మొహియుద్దీన్ తల్లిదండ్రులకే అనుమానం రాలేదని చెప్తున్నారు. ఇంతకుముందు మన ప్రతినిధి శ్రీచరణ్ ఇంటర్వ్యూ కూడా చేశాడు, మీరు విన్నారు కదా. అతను చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులే మాకు అనుమానం రాలేదు అని చెప్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు? అంటే చదువుకున్న వాడికి కొంత తెలివి, విచక్షణ, జ్ఞానం ఉంటుంది. ఇంత రాడికలైజేషన్ చేసి అంటే ఇంత రాడికల్గా తయారవుతారని చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ ఉన్నా తెలిసినా అర్థమవుతుంది. కానీ ఇంత రాడికలైజేషన్ వాళ్ళు ఇంత పెద్ద బ్లాస్ట్, ఇప్పుడు బ్లాస్ట్ చేస్తే అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు. కాకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కువ మంది హిందూస్ చనిపోవాలని టెంపుల్స్ దగ్గర వాడి దగ్గర పెడతారు. కానీ గాయపడ్డ వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ ఇస్లామిక్ రాడికలైజేషన్ సంబంధించి ఒకటి ఏంటంటే దీన్ని కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ సోదరులది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళది. ఈ రాడికలైజ్ అవుతున్నాడు, మతపరమైన ఫీలింగ్ ఎక్కువైపోతుంది, జిహాద్ చేయాలి, నేను వేరే మతం వాడిని చంపాలి అన్న ఏదైతే రాడికలైజేషన్, ఈ రాడికల్గా తయారవుతారో దాన్ని నివారించే అవకాశం ఎవరికి ఉంటుందంటే కేవలం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కొంత సెన్స్ చేయగలరు. మిగతా వాళ్ళు సెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా.
ఇప్పుడు ఎవరిలో ఎటువంటి భావాలు ఉన్నాయని ఎట్లా పసిగడతారు? పాస్ట్ హిస్టరీ ఉంటే ఓకే, ఓ డాక్టర్ ఇట్లా చేస్తాడు అనుకుంటారా? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు అని అనుకుంటారు, కానీ డాక్టర్లో ఇటువంటి భావాలు ఉన్నాయని అనుకుంటారా? పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు వచ్చి కాలిస్తే సడన్ గా జరుగుతుంది, కానీ మన దేశంలో మన చుట్టుపక్కల ఉంటూ స్లీపర్ సెల్స్ అంటారు, అంటే నిద్రాణ వ్యవస్థలో ఉంటారు వాళ్ళు. అటువంటి భావాలు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఈ విధంగా ఏంటి కారులో పేలుడు పదార్థాలు ఎలా చేరాయి? అమోనియం నైట్రేట్ తో పాటు మరో శక్తివంతమైన పదార్థం అంటున్నారు. అంటే ఏంటి, అంటే ఇది ఒక పెద్ద ఆపరేషన్ లాగా అనిపిస్తోంది. ఎవరి హస్తం ఉంది? ఏమన్నా అంతర్జాతీయ హస్తం ఉందో దీని వెనకాల? ఆబ్వియస్లీ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఇటువంటి ఉగ్రవాద సంస్థలందరూ కూడా వీళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళకి ట్రైనప్ చేసి వీళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తారు. మన మతం కోసం మనం ఏమైనా చేయాలి, భారతదేశంలో ముస్లింల అణచివేత జరుగుతుంది. నిజంగా ముస్లింల అణచివేత జరిగితే ముస్లిం జనాభా పెరిగిందా తగ్గిందా? ముస్లింల అణచివేత భారతదేశంలో జరిగితే భారతదేశం 1947లో ముస్లింల జనాభా ఎంత, ఇవాళ ముస్లిం జనాభా ఎంత? బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందూ జనాభా 1947లో ఎంత, ఇప్పుడు ఎంత? కొంత విచక్షణతో ఆలోచించాలి. భారతదేశములో ముస్లింల అణచివేత గనక నిజంగానే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తే, మతం అనే మత్తు వదిలితే గనక 1947లో పాకిస్తాన్ లో 20% హిందువులు ఉండే, ఇవాళ 1% ఉన్నారు. సో హిందువుల అణచివేత జరుగుతున్నట్టే కదా అక్కడ. బంగ్లాదేశ్ లో 30% హిందువులు ఉండేది, ఇప్పుడు 2%కి వచ్చారు. సో ఎవరి పాపులేషన్ తక్కువైంది? ఎవరిని బలవంతంగా మతాల్లో మారుస్తున్నారు లేకపోతే వాళ్ళని చంపేస్తున్నారు? హిందువుల్ని కదా. ఇక్కడ ముస్లిం పాపులేషన్ పెరిగింది కదా. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో అత్యంత ముస్లిం పాపులేషన్ కలిగిన దేశంలో భారతదేశం 2వ స్థానం. పాకిస్తాన్ కూడా కాదు, పాకిస్తాన్ లో కూడా మనకంటే తక్కువ ముస్లింలు ఉన్నారు. పాకిస్తాన్ ఏర్పడిందే మేము ముస్లిం దేశం, ఇస్లాం దేశం అని చెప్పి ఏర్పడింది కదా. మన వాళ్ళు మాది హిందూ దేశం కాదు, మన దాంట్లో అందరూ ఉండొచ్చు అని చెప్పారు. పాకిస్తాన్ ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ దేశం. అక్కడ ఉన్న ముస్లింల కంటే ఇక్కడ జనాభా ఎక్కువ, ఇక్కడ ఉన్న ముస్లింల జనాభా ఎక్కువ. ప్రపంచంలో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇండోనేషియాలో ఉంది ఫస్ట్, సెకండ్ మనం. బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు. సో ఆ రాడికల్ గా ఈ విధంగా మతపరమైన చెప్పినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న స్కాలర్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలో, వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం, దానిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతపరమైన వాళ్ళ విశ్వాసాలు ఉండొచ్చు, కానీ వేరే మతవాడిని చంపుతామంటే అడ్డుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఏం చెప్పాలంటే, మన మీద అణచివేత జరగట్లేదు, మీరు చుట్టుపక్కల చూడండి 56 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో, ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి. భారతదేశం ఒక్కటి కూడా హిందూ దేశాలన్నీ ఎన్ని లేవు. నేపాల్ ఉంటే అది కూడా పోయింది. భారతదేశం కూడా హిందూ దేశం కాదు కదా. హిందువులు మెజారిటీగా ఉన్న దేశం, హిందూ దేశం కాదు. హిందువులు మెజారిటీగా ఉన్న దేశాలు 2 ఉన్నాయి, భారతదేశం, నేపాల్, అంతే కదా. సో ఈ రాడికల్ గా వ్యవహరిస్తున్న ముస్లింలకు చెప్పాల్సింది చుట్టుపక్కల ఉన్న ముస్లింసే. వాళ్ళలో కొంచెం అతి భావాలు కనిపించినా వాళ్ళని చేయాలి. ఏ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదు. నువ్వు స్లీపర్ సెల్స్ అంటేనే నిద్రాణ వ్యవస్థలో ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటారు. వాళ్ళ ఇంత అతివాద భావాలు ఉంటాయని మనం ఊహించలేం. ఓ డాక్టర్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి, ఓ చైనాలో ఎంబీబీఎస్ చేసిన, వీళ్ళంతా కూడా డాక్టర్లు, హైలీ ఎడ్యుకేటెడ్. పోనీ చదువుకోలేదు, డబ్బుల కోసం చేస్తున్నారు, ఏదో ఫండింగ్ ఇచ్చి చేస్తున్నారు అంటే అది కాదు. సో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ దానిలో ఇంత రాడికల్ గా విచక్షణ రహితంగా నేను బాంబ్ బ్లాక్ చేసి దొరికిన వాడినల్లా చంపేస్తాను, వాడు ఎవడో. ఇప్పుడు చనిపోయిన 24 మంది చనిపోయినారు. 24 మందిలో పాపం వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఎందుకు నువ్వు భారతదేశంలో అస్థిరత సృష్టించాలి, హిందువులు చంపాలన్న ఉద్దేశంతో, కాకపోతే ఇంకేంది? ఇది మత్తు కాదండి. సో ఇస్లామోఫోబియా అనేది ఒకటి ఉంటుంది. అది పోవాలంటే నిజమైన ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ దీనిలో వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళకి కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో మాట్లాడదాం దీంతో. మనతో పాటు మౌనికా సుంకర గారు జాయిన్ అయ్యారు డిబేట్లో. అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా డిబేట్లో ఉన్నారు. పుల్లారావు గారు, డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, సో ఏమనిపిస్తుంది ఇనీషియల్ మీకు, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ విధంగా, పోనీ చదువుకోలేదు అంటే ఓకే, డబ్బుల గురించో లేకపోతే ఇంకేదో అజ్ఞానం అనుకోవచ్చు, ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఇటువంటి యాక్టివిటీస్ ఎందుకు పాల్పడుతున్నారు? చదువుకున్న వాళ్ళే చేస్తారు. ఇంత ఆలోచన
ఎంత సొఫిస్టికేటెడ్ ప్లాన్స్ వాళ్ళే చేస్తారు. లేబర్స్ చేస్తారా? సూసైడ్ బాంబర్స్ అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళని ఒప్పించి చేయిస్తారు. ఎడ్యుకేటెడ్ పీపులే చేస్తారు. అతి తెలివితేటలు పర్వర్స్ థింకింగ్, 2+2=5 అలాగే వెళ్ళి చేస్తారు. ఎవరో చదువుకున్న వాళ్ళే, ఏదో డాక్టర్ చదివేశారు, ఏదో MBA చేశారు, IITలో చేశారు, అది కూడా మీరు పెద్దది. ఇట్ ఈస్ రూటీన్ ఎడ్యుకేషన్. పెద్ద థింకింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఒకప్పుడు 100 years ago, 75 years ago కొత్త రెవల్యూషన్స్ వచ్చినాయి అంటే అది మహాత్మా గాంధీ లాంటి థింకర్స్, పోనీ రష్యాలో లెనిన్, పోనీ మావో సేతుంగ్ చైనా అలాంటివి చేశారు. ఇదంతా ఏంటంటే కొద్దిగా అందరు చూస్తున్నారు, కొంచెం మీడియోకర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చేస్తారు ఈ పని. ఎవరో ట్రాప్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, వాళ్ళకి రిలీజియస్ ఫీలింగ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఆపరేషన్ ఫీల్ అవ్వచ్చు, అన్ని కలిపి ఇలాంటి పనులు చేస్తారు. కానీ చేసేటప్పుడు కూడా నిజంగా చాలా క్లోజ్గా వచ్చారు, సక్సెస్కి చాలా క్లోజ్గా వచ్చారు. యాక్సిడెంట్గా దొరికారు అంతే. ఎవరైనా లీక్ చేశారా ఇన్ఫర్మేషన్, అది మనకు తెలియదు. వాళ్ళు చేసింది దీంతో ఆగిపోతారా? ఆగలేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే తప్పకుండా మన పోలీస్ ఫోర్సెస్ కాదు, మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంకా బలపరచాలి. ఆ వ్యక్తి 2-3 టోల్ గేట్స్ నుంచి వెళ్ళినప్పుడు ముసుగేసుకున్నాడు, కప్పుకున్నాడు, ఆటోమేటిక్గా ఆ కార్ నంబర్ అది సస్పిషియస్ గా కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి కారు ఢిల్లీ వచ్చే దాంట్లో, హైదరాబాద్ వచ్చే దాంట్లో చెక్ చేయాలి. ఆ కార్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు, ఏంటి, ఆ రెడ్ లైన్స్ ఉండాలి, ఆ ట్రిప్ వైర్స్ ఉండాలి, అలాంటి వస్తే చేయాలి. ఏమొచ్చింది ఎవరు పట్టించుకోవాలి. అది తప్పకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఏదో గవర్నమెంట్ ల్యాబ్స్ అని నేను అనట్లేదు, ల్యాబ్స్ బ్యాకప్ చేయాలి. ఇంత పెద్ద దేశం, 15,000 kilometers మనకి ల్యాండ్ బార్డర్ ఉన్నది. 15,000 kilometers చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఓ రకంగా నేపాల్ కూడా మనకంతా శత్రుత్వం ఉన్నది. అక్కడ ఈజీగా యాక్సెస్ అయ్యేది భారతదేశం, ఈజీగా వచ్చేది. సో ఇంకా సెక్యూరిటీ పెంచాలి, దీంతో ఆగిపోదు. దీంట్లో ఇది మనం ఇంటెలెక్చువల్గా వీళ్ళని సాల్వ్ చేస్తే ఏదో అయిపోయినా కదా ఇంకా జరుగుతూ ఉంటాయి. వేవ్ ఆఫ్టర్ వేవ్ వస్తుంది. అది సైన్స్ అని మనం చేసుకోవాలి, పాలిటిక్స్ చేయాలి, ఇది చాలా స్ట్రాటజిక్గా డీల్ చేయాలి. ఇది తప్పదు మనకి. అంటే చాలా మంది దీంతో అయిపోతుందా, ఒక సిన్నూర్ ఆపరేషన్తో అయిపోతుందా? అవ్వదు. ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం భారతదేశానికి ఉన్నది. ఒక్క చిన్న లైట్ మాత్రం కనపడి మనకి ఇంటర్నేషనల్గా కొద్దిగా వెలుగు. ఆ వెలుగు ఏంటంటే మనకి తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ న్యూట్రల్ అయిపోతాం. పాకిస్తాన్కి పెద్ద హెడేక్ వచ్చింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ అన్నాడు, మనకి 2 fronts ఓపెన్ అయిపోయినాయి, ఇండియా చేసింది ఈ పని, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్రంట్ దుష్మన్లు ఉన్నారు, అయిపోయారని కూడా చేస్తున్నారని. అదొకటి. రెండోది గత 3-4 నెలలు బట్టి 2-3 నెలలు గ్యారంటీగా చైనా కొద్దిగా దూరం అయిందా పాకిస్తాన్కి, అది కనపడదు. ఈ 2 మంచి సైన్స్. తప్పకుండా మనం పనిచేస్తున్నారు అనుకుంటున్నా, గవర్నమెంట్ కనపడేదంతా. కానీ దీంతో ఆగిపోయేది లేదు. వీళ్ళు పట్టుకుందాం, ఇంకా పట్టాలి. లక్కీగా దొరికారు, లక్కీగా చంపలేదు, లక్కీగా చచ్చిపోలేదు. వాళ్ళ లింక్స్ ఎవరు, ఒకటి తర్వాత ఎవరు ఫైనల్గా ఎవరు ఇది కనిపింది ఇనిషియల్గా, అది బయటికి రావాలి. సో తప్పదు. నేను చెప్పేది కొంచెం పెసిమిస్టిక్గా అంటలేదు, ఇది తప్పదు. పాకిస్తాన్ తప్పకుండా చేయిస్తుంది, కొంతమంది చేస్తారు. తర్వాత ఏంటంటే ది జీల్ ఆఫ్ ద న్యూలీ కన్వర్ట్స్ అంటారు. కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఒక రిలీజన్కి వాళ్ళు ఇంకా ఎక్కువ సీరియస్గా ఉంటారు. ఇలా పని సౌదీ అరేబియన్స్ చేయట్లేదు, ఖతారీస్ చేయట్లేదు, దుబాయ్లో వాళ్ళు చేయట్లేదు, ఇరాకీస్ చేయట్లేదు, వీళ్ళే చేస్తున్నారు. ఏంటి సబ్ కాంటినెంట్లో కొత్తగా చేరారు ఈ మతానికి. సౌదీ అరేబియాలో దానిలో చేయలేదంటే అక్కడ అదర్ పాపులేషన్ తక్కువ కదా, పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ కదా. పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అయినా వాళ్ళ నుంచి బయట కూడా చేయట్లేదు కదా. వీళ్ళు చంపాలనుకున్నది హిందువుల్ని కదా సార్, ఇక్కడ సమస్య అది కదా. అదే చంపాలనుకుంటుంది కాదు. మిగతా దేశాల్లో ట్రంప్ చెప్పినట్టుగా నైజీరియాలో క్రిస్టియన్స్ చంపేస్తున్నారు. కానీ ట్రంప్ అడగవలసిన ప్రశ్న ఏంటంటే అక్కడ రాడికల్స్ కి డబ్బు ఎవరు వస్తున్నారు, అది అడగలేదు.
ఎవరిచ్చి పంపేసిన. సో నేను ఫైనల్ గా మన ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇలా జరగబోతున్నాయి. మనం సెక్యూరిటీ పెంచుకోవాలి, ఇది తప్పదు. ఇది ఎందుకంటే ఇంకా ఆ సొల్యూషన్ అంత సింపుల్ గా రాదు. అన్ని మల్టీ ఐడియాస్తో సొల్యూషన్స్ కంటిన్యూ చేయాలి. ఎస్, కొద్దిగా ల్యాబ్స్ అయిందా, పెద్ద ల్యాబ్స్ అయిందా, లక్కీగా బయటకు వచ్చావా? మీరు ఒకటే ఆలోచించండి, ఒక కారులో 2000 కిలోస్ పెట్టుకొని తిరుగుతున్నారు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో ఎవరు పట్టుకోలేదు. 5-6 నెలల 2 సంవత్సరాల ఎప్పుడు నేను స్టార్ట్ చేశారో నాకు క్లియర్గా తెలియదు. జరుగుతూ ఉంటే మనం ట్రాప్ చేయలేకపోయాం, పట్టుకోలేకపోయాం. సో తప్పకుండా సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఐడియలిస్ట్గా వ్యూ చేసి ఇదేదో అయిపోతుంది వాళ్ళు చెప్పేది అవ్వదు. ఎందుకంటే 1,00,000 మందిలో ఒక 2 ఉన్న వ్యతిరేకంగా ఇలా చేసేది టెర్రరిజం ఉన్నట్లు లెక్కే. బయట నుంచి సపోర్ట్ అనుకోండి, ఏ ఐడియా అనుకోండి, వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ టెర్రరిజం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. ఓకే ఓకే శంకర్ మౌనిక్ గారు, సో స్టడీ అన్మ్యూట్ చేయండి. సో స్టడీ చేశారా, ఏమనిపిస్తుంది ప్రైమరీగా? ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఒకళ్ళిద్దరు ఒక మాట అన్నారు, బీహార్ ఎలక్షన్ సందర్భంగానే ఇటువంటి ఎందుకు బయటకు వస్తాయి అని చెప్పి. రెండవది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఇంత పెద్ద ఎత్తున 2,900 కిలోగ్రాముల ఆర్డీఎక్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి అన్నది క్వశ్చన్ భారతీయ జనతా పార్టీకి అక్కడ రేజ్ చేస్తున్నాయి. జీ ఫస్ట్ పాయింట్, టెర్రరిజం కి మతం ఉందా? ఉంది, పక్కా ఉంది. అదే మతమో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. టెర్రరిజం కి పాల్పడే వ్యక్తి పేరు మొహమ్మద్ ఉమర్, మొహమ్మద్ ముజమ్మిల్, మొహమ్మద్ ఆదిల్, మొహమ్మద్ షహీన్, బేగం షహీన్, ఫీమేల్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా టెర్రరిస్టులలో మహిళా టెర్రరిస్టులు కూడా రిక్రూట్ అవుతున్నారు. నెక్స్ట్, ఎందుకు ఈ టెర్రరిజం చేయాలి? ఎందుకంటే భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలి. భారతదేశాన్ని గజ్వే హింద్ ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మని వాళ్ళు ఎవరు భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఇది వాళ్ళ మత గ్రంథం నుంచి వచ్చింది. ఈ పాయింట్ మీరు నేను చెప్పేది రాంగ్ అని మీకు అనిపిస్తే, వాళ్ళ చేతుల్లో ఎక్స్ప్లోజివ్ తో పాటుగా ఇంకొక మత గ్రంథం ఉంది. అది బైబిలా, భగవద్గీతనా, ఖురానా అనేది మీకు మీరు ఆలోచించుకోవచ్చు. రెఫరెన్స్లు గూగుల్లో కూడా కోకొల్లలుగా దొరుకుతాయి. నెక్స్ట్ పాయింట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కరే తోయబా హెడ్ సెంటర్ ని బవల్పూర్ లో అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయింది అంటే, డైరెక్ట్ ప్రిసైజ్ గా వెళ్లి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడంతో పాటు లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నెక్స్ట్ టెర్రర్ అటాక్ ఆన్ భారత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వార్ ఫ్రమ్ పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ అసలు భూమి మీద మ్యాప్ లో ఉండకుండా లేకుండా చేస్తామని ఛాలెంజ్ చేసింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కి. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఇండియన్ ఆర్మీస్ జవాన్ తలను నరుక్కొని తీసుకుపోయి డిస్ప్లే చేసి నవ్వుకునే స్థాయిలో ఉన్న 2004 నుంచి 2014 టైంలో ఇట్లాంటి చర్యలు చేసినప్పుడు ఇండియన్ ఆర్మీ బాధతోనున్న ఇండియన్ ఆర్మీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక ఇంత విర్రవీగుతుంది అంటే, ఇంత స్ట్రాంగ్ అయింది. వరల్డ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీగా ఇండియన్ ఆర్మీ ఎట్లా తయారైతుంది? మేము గజ్వే హింద్ కి దగ్గరగా ఉండేది ఉంటే, భారత్ ఏమో తిరిగి మళ్ళీ హిందూ రాష్ట్రం గురించి జయ శ్రీరామ్ అనబట్టే, రామజన్మభూమిని నిర్మించుకోబట్టే, యూనిఫామ్ సివిల్ కోడ్ మాట్లాడబట్టే ఇదంతా ఎట్లా అని జీర్ణించుకోలేకపోయినారు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు. వీళ్ళు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆనందంతోని టెర్రర్ అటాక్లు చేస్తారు, ఫ్యామిలీ లేదు అన్న బాధతో ఏం పని లేక టెర్రర్ అటాక్ చేస్తారు. అల్టిమేట్లీ ఏం చేస్తారంటే, టెర్రర్ అటాక్ అనేది కామన్ అండ్ స్టాండర్డ్ వీళ్ళ హాబీ అన్నమాట. నెక్స్ట్, మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రెంగ్తన్ అయిన దానికి కారణం ఎవరు అనేది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఇట్లా అవుతుంది అనే వాళ్లకు నేనేం చెప్పదలుచుకోలేదండి. ఒకటే మాట చెప్తున్నా అండి, రైసిన్ అనే ఒక బయో వార్ తయారు చేసి అది ప్రసాదంలో కలిపినప్పుడు ఆ ప్రసాదం తిని ఒక శ్రీశైలంకో లేకపోతే తిరుపతిలో అట్లాంటి చోట్లలో వాళ్ళు కలపగలిగినప్పుడు అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. కేవలం ఓన్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు అటాక్ చేసేది ఓన్లీ హిందూస్ ని, ఎక్స్క్లూజివ్ గా హిందూస్ మీదనే అటాక్ జరగబోతుంది. కాబట్టి ఇంకా ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు బీహార్ ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఇట్లా అవుతుంది అన్నదానికి నేను ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతా అంటే, గోకుల్ చాట్ జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళ,
దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిపినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ హిందువుల, భారతీయ జనతా పార్టీ వల్ల, లేకపోతే ఢిల్లీలో సరోజ్ నగర్ లో 12 years కింద బాంబ్ బ్లాస్ట్ జరిగింది దానిలో గానీ, పూనాలో జర్మన్ బేకరీ గానీ, మన తెలంగాణలోనే లుంబిని పార్క్ లో గానీ, ఇవన్నిట్లలో చనిపోయిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు కదండి, నార్మల్ ప్రజలు, నార్మల్ హిందువులు. రేపు ఇట్లాంటి బయోవార్ ఏదైనా వచ్చి ప్రసాదాలలో కలిపినప్పుడు అందులో మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు, మీ దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు అనే ఇంగిత జ్ఞానంతో ఈ ప్రాబ్లం ని మనం ఎట్లా ఫేస్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, ఈ ప్రాబ్లం ని మనం ఫేస్ చేయొచ్చా అని ఒకటి అడిగితే, ఈ ప్రాబ్లం ని మనం ఫేస్ చేస్తూనే ఉండాలి, దీనికి సొల్యూషన్ అనేది లేదు. 1947లో అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో క్లియర్ గా మెన్షన్ చేసిన, అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో కూడా వారు కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ గురించి అంబేద్కర్ గారు బాగా అరిచి ఆయన నోరు మొత్తుకున్నా కూడా మహాత్ములు, నెహ్రూ ఒప్పుకోకుండా భారతదేశం సెక్యులర్ అనే ఒక పిచ్చి పేరుని తీసుకొచ్చేసి ఈ దేశంలో ఉండిపోవడానికి కోఆపరేట్ చేసింది. ప్రపంచంలో ఇంకే దేశం సెక్యులర్ లేదండి. నేను అమెరికాలో ఉన్నా, దాని అఫీషియల్ రిలీజన్ క్రిస్టియానిటీ, అయినా కూడా అక్కడ నేను ఒక హిందూగా నేను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిన. దుబాయ్ లో కూడా అదొక ముస్లిం దేశం, అది కూడా సెక్యులర్ దేశం. అమెరికా అఫీషియల్ రిలీజన్ క్రిస్టియన్? అవునండి. అధికారిక మతమా? అవును. కాదేమో మనకి అందుకని బట్ ఆర్టికల్ 1 లోనే ఉంది కదా, అమెరికా ఆర్టికల్ 1 లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అన్నది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ డిఫరెంట్ అండి, ఇది డిఫరెంట్. మీరు ఒక క్రిస్టియన్స్ ని అమెరికా వెళ్ళడానికి ఆన్ రిలీజియస్ పర్పస్ గా వాళ్ళకి వీసాలు వస్తాయి. ఓకే, బట్ రిలీజియస్ వీసాస్ అందరికి వస్తాయి కదా, ప్రీస్ట్ కూడా, మన పూజారులకు కూడా రిలీజియస్ వీసాలు వస్తాయి కదా. పూజారికి వచ్చే రిలీజియస్ వీసాలో మనం డబ్బులు పెట్టుకుంటాము, క్రిస్టియన్స్ కి వెళ్లే రిలీజియస్ వీసా కింద వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. ఓకే, కానీ ఏ మత గ్రంథం మీద అయినా అమెరికాలో ప్రమాణం చేయొచ్చు కదా. భగవద్గీత మీద కష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు FBI డైరెక్టర్ గా. నేనేం చెప్తున్నా అండి, అఫీషియల్ రిలీజియన్ అంటే ప్రతి సంవత్సరం ఆ దేశం చేసే బడ్జెట్ లో కొంత అమౌంట్ ఏ రిలీజియన్ కి ఇస్తుంది అనే దాన్ని బట్టి అఫీషియల్ అధికారికంగా చేశారా నాకు డౌట్, అందుకోసం నేను ఎగ్జాక్ట్లీ నేను మీకు ప్రూఫ్ ఇవ్వగలనండి. క్యాథలిక్స్ చర్చ్ కి ప్రతి సంవత్సరము అమెరికా బడ్జెట్ లో కొంత అమౌంట్ ఇస్తారు. ఓకే, నేను ఒక అడ్వకేట్ ని నార్మల్ గా మాట్లాడలేను. పాయింట్ 1. పాయింట్ 2, నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, దాని గురించి నా దగ్గర అదే నాకు డౌట్ వచ్చింది. మేబీ క్లారిఫై, అంటే నేను అనుకోవట్లేదు అఫీషియల్ రిలీజన్ ఉంది అని. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బికాస్ నేను అమెరికాలో లేను, బట్ అఫీషియల్ రిలీజన్ లేదని అనుకున్నా. ఓకే, అఫీషియల్ రిలీజన్ కి పరిభాష ఏంటిదంటే, మీరు బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెట్ చేసిన తర్వాత మీరు ఏ మతానికి కొంచెం ఫండ్స్ ఇస్తున్నారు. కాబట్టి యుఎస్ బడ్జెట్ లో కంపల్సరీ క్యాథలిక్ చర్చ్ కి కొన్ని ఫండ్స్ వెళ్తాయి. దాన్ని మరి అఫీషియల్ రిలీజన్ అనదలుచుకోవచ్చు, వేరే పర్యాయ పదం కూడా వాడచ్చు. కానీ వేరే ఏ మతానికి కూడా బడ్జెట్ నుంచి ఫండ్స్ వెళ్ళవు. భారతదేశంలో ఏ మతానికి వెళ్ళవు. ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా వెళ్ళవు. ప్రపంచంలో ఇంకా ఏ హిందూ దేశం లేదు, ఇది ఒకటే ఉన్నది అన్నా కూడా వెళ్ళదు. ఇస్లామిక్ కంట్రీస్ లో అయితే డిఫాల్ట్ గా ఇస్లామే అఫీషియల్ రిలీజియన్. ఎందుకంటే మనం సౌదీ అరబ్ వాటి దేశాలకు వెళ్తే హిందూ మహిళలు కూడా జుట్టు కనబడకుండా తలమించెల్లి అది వేసుకోవాలన్నమాట. దాన్ని నకాబ్ అంటారు, అది కంపల్సరీ వేసుకోవాలి. ఒక్కొక్క మతం వాళ్ళ దాన్ని బట్టి ఉంటది. కానీ అమెరికాలో కంపల్సరీ ఫండ్స్, బడ్జెట్ ఫండ్స్ కొన్ని క్యాథలిక్ చర్చ్ కి వెళ్తాయి. అది మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేయొచ్చు, దొరికిపోతుంది. అయితే అంబేద్కర్ గారు క్లియర్ గా 1947 లో చెప్పినట్టుగా ఒక ముస్లిం ఎప్పుడు కూడా భారతదేశానికి తన దేశంగా ఒప్పుకోడు, అన్లెస్ ఆ భారతదేశం ఇస్లామిక్ దేశం అయ్యేదాకా. పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అది గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమని మెసేజ్ వెళ్ళింది అంటే, ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రెంగ్త్ అయింది. అంతకు ముందు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎవరన్నా అక్కడ బార్డర్ లో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ శవాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి సరిపడా ఫండ్స్ లేక అక్కడక్కడనే పూడ్చిపెట్టేవాళ్ళు. అందుకే అప్పట్లో టాప్ కూడా ఏముండే అంటే, ఆర్మీకి పోయిందంటే ఇంకా అటే శవం కూడా దొరకదు అని. రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ అవుతుండే. కానీ నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఒక జవాన్ పార్థివ దేహాన్ని చాలా లాంఛనంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. వాళ్ళకి అంత్యక్రియలకు కావాల్సిన బాధ్యతలన్నిటికీ సంబంధించిన ఫండ్స్ నే ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి ఇవ్వడం అనేది వచ్చింది. కాబట్టి అప్పటి నుంచే ఆర్మీ జవాన్ల పార్థివ దేహాలు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తుంటాయో
ఒక తండోపతండాలుగా ప్రజలు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వచ్చేవారు. ఇది భారతీయ జనతా పార్టీ క్రెడిట్. నెక్స్ట్ క్రెడిట్ ఏంటిది భారతీయ జనతా పార్టీది అంటే, ఇక్కడ మొత్తం ఆర్మీని, ఇండియన్ ఆర్మీని స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటి ఇప్పుడు పార్టీలు క్రెడిట్లు మౌనిక గారు ముఖ్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు దేశం లెట్ మీ కంక్లూడ్ అండి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రెంత్ అయ్యి ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి అంటే, నెక్స్ట్ ఒక టెర్రర్ అటాక్ భారతదేశం మీద మీరు జరిపించినట్టయితే దీన్ని వార్ కింద కన్సిడర్ చేసి మేము పాకిస్తాన్ అసలు భూమి మీద మ్యాప్ లో లేకుండా చేస్తాము అని ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత చెప్పాను. అయితే ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రెంగ్తన్ గా మాట్లాడిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కి భారతదేశంకి ఎక్స్ప్లోజివ్స్ పంపడానికి గానీ టెర్రరిస్టులను పంపడానికి గానీ దమ్ము లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఏం చేసిండ్రు, ఇక్కడనే ఒక 2-3 నెలల కింద ఐ లవ్ మొహమ్మద్ అని ఒక ప్రొటెస్ట్ చేసి దాని నుంచి యువకులను రిక్రూట్ చేసుకున్నారు. ఆ యువకులందరినీ హోమ్ గ్రోన్ ఇండిజీనియస్ టెర్రరిస్ట్ అంటారు. అయితే హోమ్ గ్రోన్ ఇండిజీనియస్ టెర్రరిస్టులలో భారతదేశంలో ఉన్న ముస్లింలే ఉంటారు, వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే ఉంటారు, ఇక్కడ సిటిజన్సే ఉంటారు. మళ్ళీ అందులో పిచ్చి టెర్రర్ అటాక్ చేసేది ఉంటే ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది, తర్వాత అన్ని మీడియా హౌసెస్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో స్ట్రాంగ్ గా ఉన్నది, రా ఏజెన్సీ కూడా స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళన్నిటిగా సీక్రెట్ గా ఎక్కడెక్కడ ఏమైనా చేస్తుంటే వాటన్నిటిని న్యాప్ చేస్తున్నారు కాబట్టి టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రా అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకుంటున్నారు కాబట్టి ఇండిజీనియస్ గా తయారు చేసిండ్రు ఒకటి. రెండోది ఇంటలెక్చువల్ అటాక్ చేయాలి కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ ని తీసుకున్నారు. అంటే డాక్టర్స్ ఇల్లీగల్ గా అమ్మోనియం నైట్రేట్ ను అసలు ఎవరైనా కూడా ప్రొడ్యూస్ చేయడానికి అర్హత లేదు, కానీ అట్లాంటి ఒక డాక్టర్ ని తీసుకొని ఒక మెడికల్ ల్యాబ్ లో, మెడికల్ కాలేజ్ లో ఇల్లీగల్ గా అమ్మోనియం నైట్రేట్ ని తీసిన తర్వాత అది ఒక ఎక్స్ప్లోజివ్ గా పనికొస్తుంది, రా మెటీరియల్ ఫర్ ద ఎక్స్ప్లోజివ్. ఆ ఎక్స్ప్లోజివ్ ని ఎవరు చేయాలి, ఒక ర్యాండమ్ గా సోఫా గుట్టుకునేటోని, అరటి పనులు అమ్ముకునేటోని తీసుకొస్తే వాడు పానిక్ అవుతాడు. అదే ఒక డాక్టర్ అనుకోండి, దాన్ని తయారు చేసిన వ్యక్తికి దానికి సంబంధించిన ఎప్పుడు ఎక్స్ప్లోజ్ అవుతుంది, ఏ టెంపరేచర్ లో ఎక్స్ప్లోజ్ అవుతుంది అనే ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తిని తీసుకొని ఇప్పుడు డాక్టర్ల నుంచి చేసింది. కాబట్టి పబ్లిక్ గాని మనం గాని తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటిది అంటే, టెర్రరిజం అనేది మానవత్వం, హ్యుమానిటీ ఉన్నంత వరకు ఉంటది. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తాము అనే దానికి సొల్యూషన్ ఏముంటది అంటే, మెడకు పడ్డ పాము కరవక మానదు. కాబట్టి దాన్ని చేయాలి అంటే గుజరాత్ లో ఏటీఎస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు దొరికిండ్రు. కాబట్టి ఇక్కడ ఫరీదాబాద్ నుంచి వెళ్ళి డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఏం చేసిండు, ఎక్స్ప్లోజివ్స్ ని పట్టుకొని ఢిల్లీ ఎన్ఆర్సీలో ఒక టెర్రర్ అటాక్ చేసి దాని నుంచి వెళ్ళి మేమున్నాము, మా ఉనికిని మీరు ఎప్పటికీ కూడా తొక్కి పెట్టలేరు అనే ఒక మెసేజ్ మనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే, హైదరాబాద్ నుంచి వెళ్ళిన డాక్టరే ఇంత దుర్మార్గానికి పనికొస్తున్నాడు అంటే హైదరాబాద్ లో ఇంకా చాలా. అది కూడా డిస్కస్ చేద్దాం, మళ్ళీ వస్తాను. మౌనిక గారు, డాక్టర్ ప్రతిభా లక్ష్మి ఉన్నారు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్. ప్రతిభా లక్ష్మి గారు, ఆ రైసిన్ చాలా సంచలనం అసలు. అది అటువంటిది ఆముదం నుంచి తయారు చేస్తే ఇంత 100 మందిని చంపాలన్న కుట్ర ఏదైతే ఉందో, అంటే ఎందుకు ఇంత దిగజారారో అని నాకు అనిపిస్తుంది. అసలు ఏంది 100 మందిని చంపితే, ఆ ప్రసాదంలో లేకపోతే తీర్థంలో కలిపి చంపితే గనక ఏం లాభం వస్తుందో, ముక్కు పచ్చలారిన వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని చంపితే ఏమొస్తుంది, కానీ అది పాసిబులేనా ఆ రైసిన్ అన్నది యాక్చువల్లీ? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఈ మతోన్మాదంతో వచ్చే సమస్యలు ఇట్లా ఉంటాయండి. ఈ టెర్రరిజం అనేది ఏంటంటే మంచియా చెడువా, కరెక్టా తప్ప అనే ఆలోచనని లేకుండా చేసేస్తుంది అనమాట. సో అట్లాంటి ఒక ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న మనుషులు వాళ్ళు, అంతే. ఇప్పుడు అందరు అంటున్నారు డాక్టర్స్, ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే డైరెక్ట్ గా అంటున్నాడు ఇది డాక్టర్స్ మీద జరుగుతున్న కుట్రగా భావించాలి అంట. సో అతను డాక్టర్ కాబట్టి డాక్టర్స్ కమ్యూనిటీ ఆలోచించడము, లేకపోతే ఇంకేదో కమ్యూనిటీకి సంబంధించిన వాడు కాబట్టి వాళ్ళందరూ అట్లా జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న వాళ్ళకి మంచి చెడు అనే ఆలోచన పూర్తిగా లోపిస్తుంది. సో ఈ రైజిన్ అనేది అది ఎంత ప్రమాదకరమో అనేది అతను తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని అట్లా లార్జ్ వాల్యూమ్ లో తయారు చేసేసి బాగా చాలా మందిని చంపడానికి అని చెప్పేసి ప్లాన్ చేశారు. అది నిజంగా చాలా పాయిజనస్ అండి. అంటే మాకు కూడా ఇంతకు ముందు దాని గురించి తెలియదు. తెలుసుకుంటే ఏంటంటే 1.73 మిల్లీగ్రామ్స్ కూడా, అంటే ఒక స్పూన్ క్వాంటిటీతోనే 10 మందిని కూడా చంపొచ్చు అంట. సో అది ఒక్కసారి మన బాడీలోకి వెళ్ళిపోతే ఏ ఆర్గన్ లోకి అయితే వెళ్తుందో ఆ ఆర్గన్, దాంతో పాటు మిగతా ఆర్గన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయిపోయి గ్రాడ్యువల్ గా చనిపోతారు. ఇంకా ముఖ్యం ఏంటంటే దానికి అసలు ఎటువంటి
యాంటీడోట్ లేదు, అంటే దానికి ట్రీట్మెంటే లేదు, ఓన్లీ లక్షణాలను బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడడమే అంతే. సో చాలా ప్రమాదకరం. అట్లాంటి లార్జ్ క్వాంటిటీలో తయారు చేసి చాలా మందిని చంపే ప్రయత్నం చేయడం అనేది చాలా అంటే ఒక భయంకరమైనది బయో టెర్రరిజం లాగా అన్నమాట. అంటే అంతర్దేశాల మధ్య యుద్ధానికి ఇది ఒక మార్గం లాగానే ఎంచుకున్నారని అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం బేసికల్ గా ఇప్పటికీ కూడా మళ్ళీ అంటే పాలిటిక్స్, కాంగ్రెస్, బీజేపీ అట్లా కాకుండా ఖచ్చితంగా మనం ఇప్పుడు సెక్యూరిటీని ఎట్లా పెంచాలి, ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తించాలి, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, దీనికి మూలాలు ఏంటి, అలాంటివి ఆలోచించగలిగితే అంటే ఇప్పుడు మనం మళ్ళీ విడిపోకుండా అందరం కలిసి యునైటెడ్ గా ఏమైనా ఫైట్ చేయగలిగితే మాత్రమే అట్లీస్ట్ ముందు కాలంలో అయినా ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా బలంగా ఉండడం వల్లనే మనం ఐడెంటిఫై చేసామని చాలా అంటే గర్వించాల్సిన విషయమే. కానీ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కూడా ఏం తక్కువ కాదు. అట్లాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నిఘా అనేది పెంచాలి. డాక్టర్స్ కాబట్టి వాళ్ళకు ఎక్కువ చెకప్స్ ఉండవు, చెకింగ్స్ ఉండవు. డాక్టర్ అంటే కొంచెం రెస్పెక్టబుల్ కాబట్టి వాళ్ళని వదిలేస్తారు. అట్లాంటిది కూడా కొద్దిగా తగ్గాలి. డెఫినెట్ గా ఇప్పటికీ తగ్గింది, కానీ ఇంకా తగ్గాలి. ఎందుకంటే దాదాపు ప్రతి సంవత్సరం మన దేశం నుంచి 140,000 మంది డాక్టర్స్ తయారవుతున్నారు. అలాంటిది ఇక చైనాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళది అని అంటే వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడం, గుర్తించడం చాలా కష్టమైన విషయం. అట్లాగే మహిళలు అని అంటే కొంతవరకు మనం ఎట్లా మహిళలు అంటే కొంచెం ఒక రకమైన గౌరవం ఉంటది. మహిళలు ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ భావజాలంతో ఉండదు అని అనుకుంటాం కాబట్టి నిస్సార్ అనే ఒక మహిళ దీన్ని లీడ్ చేసింది. సో వాళ్ళ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళని ఎక్కువ ఐడెంటిఫై చేయరు, వాళ్ళు ఎలా తప్పించుకోవచ్చు అనే ఒక భావన, అంటే వాళ్ళని సెక్యూరిటీ నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ గా ఉండి వాళ్ళు ఇలాంటి పనులు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో మనం ఇట్లా మళ్ళీ రిపీట్ చేసినా కూడా మ్యాప్ లో లేకుండా చేస్తాము అని అన్నటువంటి మన కంట్రీ మరి ఇలాంటి ఒకటి రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దానికి ఎట్లా యాక్షన్ తీసుకుందాం, మరి ఇలాంటివి దానికి పునాదులు ఎక్కడున్నాయి, వాళ్ళని మనం ఎలా గుర్తించాలి, వాళ్ళకి తగిన శిక్ష ఎట్లా వేయాలని అయితే కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు వెళ్ళే ముందు పెంటపాటి పుల్లారావు గారు వెళ్ళాలి వేరే డిబేట్కు. పుల్లారావు గారు, సో ఇప్పుడు మీకేమనిపిస్తోంది? ఫరీదాబాద్ లో ఒక ఇన్సిడెంట్, మళ్ళీ ఇప్పుడు గుజరాత్ ATS ఇక్కడ హైదరాబాద్ లో ఒక డాక్టర్ని పట్టుకున్నారు. ఈ డాక్టర్స్ నెట్వర్క్ ఈ విధంగా ఎట్లా ఏర్పడిందంటారు? ప్లస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేకపోతే ఇటువంటి ఘటనలకు ఇప్పుడు రాడికలైజేషన్ సంబంధించి తెలిసేది చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి కొంత మతపరంగా ఇట్లా ఆలోచిస్తే తెలుస్తుంది. దానికి ఎట్లా ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు తప్ప ఎవరు గుర్తించలేరు. ఒకటి కుటుంబ సభ్యులే కదా అనిపిస్తుంది కదా, రోజు ప్రార్థన చేస్తున్నారు అంటే చాలా మంచోడు అనుకుంటారు. ఎవరైనా ఏ మతమైనా రోజు ప్రార్థిస్తున్నాడు బాబా మంచోడు అంటారు. అది మన ప్రార్థన కాదు కానీ అంటే జిహాద్ అనో లేకపోతే ఇంకేదో అదనో చెప్పి ఒక బ్రాడ్ వ్యూ తీసుకోవాలి. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. సెప్టెంబర్ 11, 2001 అమెరికా మీద దాడి చేశారు. ఆ రోజు 40 మంది ఇతర దేశాల నుంచి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంతో చేసే ఆ రోజు అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక రెజల్యూషన్ చేశారు. ఇక మీదట మన దేశానికి బయట నుంచి వచ్చి ఎవరు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకుండా చేస్తామని ఆ సిస్టమ్స్ అంతా మార్చారు, ఆప్ చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు బయట టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమి అమెరికాలో లేదు. మనం కూడా అలా సాధించాలి. మన బోర్డర్లు ఓపెన్ గా ఉన్నాయి. బంగ్లాదేశ్తో 5,000 కిలోమీటర్లు, నేపాల్తో దాదాపు 1,500. సరే చైనా బోర్డర్ కొంచెం సేఫ్, టెర్రరిస్ట్ అక్కడి నుంచి రారు. పాకిస్తాన్ బోర్డర్ చెప్పక్కర్లేదు. సో తప్పకుండా దానికి మనం సఫిషియెంట్ అటెన్షన్ ఇస్తున్నామా అన్ని రకాలుగా కాంప్రిహెన్సివ్ హైబ్రిడ్. సార్ ఇది బార్డర్ లోపల ఉన్న వాళ్ళ పని. పుల్వామా లేకపోతే ఫస్ట్ నేను చెప్పేది వాళ్ళు వచ్చి ఎవరు మనలోనే ఉంటే ఏం చేస్తాం? మనలోనే స్లీపర్ సెల్ హైదరాబాద్ లో డాక్టర్ రాజేంద్ర నగర్ లో ఉంటూ మనలోనే ఉంటూ మనలో ఒక వ్యక్తిగా ఉంటూ చేస్తే ఏం చేస్తామంటారు? ఇది మనం టెక్నాలజీ వాడాలి, అప్గ్రేడ్ చేయాలి, బయట నుంచి వస్తే కొత్త సిస్టమ్స్ తేవాలి, వాచ్ చేయాలి. ఇవాళ ఏమైంది ఢిల్లీలో అలా జరిగిందంటే ఢిల్లీలో పెద్ద సెక్యూరిటీ ఉన్నదని నేను అన్నాను. ఎక్కడ ఉంటాయి రోడ్ బ్లాక్స్? ఏదో ఈవేళ నిన్న పెట్టారు. ఇది కాంప్రిహెన్సివ్ గా చేయాలి. తప్పకుండా ల్యాబ్స్ సిస్టమ్ లో అవి ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అవిందని నేను
అది పెద్ద తీసుకోదు. ఒక్కోసారి అవుతుంది ఇంటెలిజెన్స్ ల్యాబ్, అన్ని వాచ్ చేయలేరు, కోట్ల మందిని వాచ్ చేయలేరు. ఆ టెండెన్సీని చూస్తారు, పట్టుకుంటారు. అందువల్ల తప్పకుండా మనం దీని మీద ఫోకస్ అవ్వాలి. టెక్నాలజీ ద్వారా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టెప్అప్ చేయాలి, దీనికి ఫోకస్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం మన పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. చేయట్లేదు గవర్నమెంట్, దే షుడ్ ఇన్వాల్వ్ పీపుల్. ఇన్ఫర్మేషన్ వచ్చేది ప్రజల నుంచి వస్తుంది, ప్రజలే బాగా చూస్తారు. ఆ సెటప్ కూడా మనం ఇప్పుడు అది పెంచుకోవాలి. పీపుల్తో, పబ్లిక్తో పార్టిసిపేషన్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సెక్యూరిటీ మాత్రం స్టెప్అప్ చేయాలి. ఎందుకంటే ఇండియా టార్గెట్ అని ఫస్ట్లోనే చెప్పాను, టార్గెట్గా ఉంటుంది. ఇది మనం సహించాలి, మనం భరించాలి. 20 సంవత్సరాలు పాకిస్తాన్తో మనం విరోధం ఉండాలి, చైనాతో ఓపెన్ విరోధం 62 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి ఈ దేశం విరోధం ఉండాలి, ఆ రాత్రి నుంచి. అప్పుడు బ్రిటిష్ అందరూ భారతదేశానికి వ్యతిరేకంగా చేశారు, ఎరగొట్టారు. సో ఇది తప్పదు. నేను నా లాస్ట్ వర్డ్ ఏంటంటే, మనం ఇంటెలిజెన్స్ పెంచాలి, పబ్లిక్ చెప్పాలి, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి, పబ్లిక్ నేర్పాలి. ఇది సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది. ఊరికనే గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ మాకేమిస్తావు బీఆర్ ఎలక్షన్ అవ్వండి, సెక్యూరిటీ గురించి అసలు పాయింటే లేదే, మేమేం పట్టించుకోం, మాకేం అనవసరం అని ప్రజల వ్యూలా ఉన్నది పాలిటీషియన్. ఇది ఒక ఫ్యాక్టర్గా. తర్వాత లాస్ట్ పాయింట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మన యూనివర్సిటీస్లో ఎక్కడైనా టెర్రరిజం స్టడీస్, ఈ డిస్రప్షన్ స్టడీస్ లేవే. ఒక్క యూనివర్సిటీ ఏరియా స్టడీస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. యూనివర్సిటీ ద్వారా దీంట్లో ఎడ్యుకేషన్, దీంట్లో ఒక సెపరేట్ సెక్టర్ తయారు చేయాలి. భారతదేశం, అమెరికాలో ప్రతి యూనివర్సిటీకి ఏదో ఏరియా స్టడీస్ ప్రోగ్రామ్ అంటారు. నెబ్రాస్కా ఉన్నారు, అది బర్మాన్ స్టడీ చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఉన్నారు, కొన్ని సౌత్ ఏషియన్స్, అలా అన్ని యూనివర్సిటీస్కి స్పెసిఫైడ్ నాలెడ్జ్ వస్తుంది. మన భారతదేశంలో కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ అవుతాయి, అవేర్నెస్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్తోనే, ఇంటెలిజెన్స్తోనే మనం ఇది అంచేయగలం భారతదేశం. అయితే చాలా పెద్ద ఛాలెంజ్. ఓకే ఓకే మనతో పాటు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా సారంగుల అమర్నాథ్ గారు జాయిన్ అయ్యారు, స్టూడియోలో చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. వ్యాకరణం గారు, సో నమస్తే. సర్ప్రైజ్ డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి, అంటే ఈ ఎవరు ఊహించలే ఇట్లా ఇంత రాడికల్గా వ్యవహరిస్తారని చెప్పి. ఇప్పటి వరకు ఫరీదాబాద్ అయినా లేకపోతే హైదరాబాద్ అయినా డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో ప్రాణాలు కాపాడే డాక్టర్ల నుంచే ఇట్లా వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకు ఈ విధంగా అంటే, ఉన్నత విద్య డాక్టర్స్ లో కూడా ఎథిక్స్ నేర్పిస్తారు కదా, సరే ఎథికల్ గా ఉండడం పక్కన పెడితే ఎందుకు ఇట్లా జరిగిందంటారు? యా భరత్ గారు నమస్తే, అక్కడ ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, దురదృష్టం ఏంటంటే మేము కూడా వీ వర్ వెరీ షాక్ టు సీ దట్ సో మెనీ డాక్టర్స్, ఇంతమంది వైద్యులు తొవ్వుతా అంట కొద్ది వైద్యులు బయటపడుతున్నారు. ఇంతకుముందు తొవ్వుతా అంటే టెర్రరిస్టులు వచ్చేటోళ్ళు, చదువుకున్న వాళ్ళు, గన్ను పట్టుకున్న వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు అని. ఇప్పుడు అట్లా కాదు, తవ్వుతుంటే డాక్టర్స్, తవ్వుతుంటే ఇంజనీర్స్ వస్తున్నారు. ఇది నేను కరాఖండిగా చెప్పాలి అని అంటే, నేను కూడా ఒక మెడికల్ కాలేజ్ లో నేను చదివినా. కానీ ఇక్కడ భరత్ గారు, ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వెరీ ఓపెన్లీ, మాకు మెడికల్ కరికులం లో మొదటి రోజు నుంచి నేను కరికులం కంప్లీట్ చేసుకొని ఒక సూపర్ స్పెషలిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజు వరకు కూడా, అంటే సుమారుగా 12 సంవత్సరాల నా చదువులో కూడా ఎక్కడా మాకు మోరల్ సైన్స్ గురించి కానీ, ఒక దేశ భద్రత గురించి కానీ, ఒక పేట్రియాటిజం గురించి కానీ, ఇది మన దేశమని కానీ, ఈ ప్రజలకి మనం బాకీ ఉన్నామని కానీ, మన సేవలు ఈ దేశానికి ఉపయోగపడాలని కానీ నాకు తెలిసి ఐఐటీలో కూడా ఎక్కడ చెప్పాలని నేను అనుకుంటాను. నా మెడికల్ కరికులంలో అయితే ఖచ్చితంగా లేదు. అయితే ఇది చాలా డొల్లతనం. ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి నా మిత్రులు ఉండేవాళ్ళు చాలా మంది, దాదాపు ఒక 4-5 మెంబర్స్. ఐ హ్యావ్ మై ఓన్ కాశ్మీరీ డాక్టర్స్. మేము అందరం వెళ్లే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, ఏదైనా ఈవెంట్ వస్తే అందరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇట్లాంటి భావజాలం ఎప్పుడు కూడా మాకు లేదు. అంటే నేను టాకింగ్ అబౌట్ 1996, 97, 98. బట్ ఈ రాను ఏం జరిగిందనంటే, చదువు కంటే, దేశం కంటే, ప్రజల శ్రేయస్సు కంటే ఒక ఉన్మాదం, అంటే ప్రజల్ని కాపాడాలనే ధోరణి వైద్య వృత్తిలో ఏదైతే మాకు ఉంటుందో అది టోటల్ గా రివర్స్ గా, హౌ కెన్ యూ కిల్ సంబడి, అది నాకు ఇంకా నెత్తిలో ఎక్కట్లేదండి. బికాస్ నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్నాను, నేను అక్కడ చదువుకున్నాను, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉన్నాను. కానీ ఇంతమంది నాకు కాశ్మీర్ లో మిత్రులు కూడా ఉన్నారు. కానీ
ఒక డాక్టర్ గా ఒక మాస్క్ వేసుకొని ఒక స్టెటస్కోప్ పట్టుకొని సేమ్ కంట్రీ ప్రజల్ని హింస పెట్టాలనే ఆలోచన, అసలు ద థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. ఇది ఒక లెసన్. ఎవరికి లెసన్? భారత ప్రభుత్వానికి ఒక లెసన్. ఏం లెసన్? సెక్యూరిటీ డొల్లతనము, ఇంకోటం నేను కామెంట్ చెయ్యాను. ఎందుకనంటే మన వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు, దాంట్లో అనుమానమే లేదు. ఇంట్లో కాక్రోచ్లు స్టార్టింగ్ లో ఉంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. 2-3 సార్లు పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత కూడా కాక్రోచ్ విజృంభించింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళదా తప్పు. మీరు తింటా ఉంటే కాక్రోచ్ వస్తుంది, ప్లేట్ మీద కాక్రోచ్ వస్తుంది. అట్లా ఉన్మాదము, ఉగ్రవాదము ఈ రోజు ప్రబలిపోయింది. సో దీన్ని ఒక్క సెక్యూరిటీ ఫోర్సెస్, ఒక్క గవర్నమెంట్ బాధ్యత కాదు. ప్రజలంటే ఎక్కడ? మీరు ఇంతకుముందు చెప్పినారు మెడికల్ కాలేజ్ వ్యవస్థలో ఇట్లా తయారైంది కదా అని. ఎస్, మెడికల్ కాలేజ్ లో పేట్రియాటిజం క్లాసెస్ ఉండాలి, మోరల్ సైన్సెస్ క్లాసెస్ ఉండాలి. నేను ఇంత చదువుకున్నాను, నేను 12-13 సంవత్సరాలు చదువుకున్నాను, ఏంటి కదా చదివాను అని చెప్పాలి నాకు. నువ్వు స్టెటస్కోప్ వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఈ దేశ ప్రజలు దేశం గురించి ఆలోచించరా గాడిది అని చెప్పాలి. చెప్పకపోతే నాకు ఆలోచన ఏమొస్తుంది? నేను కష్టపడి చదివాను, నేను కష్టపడి చేశాను, నేనే పాస్ అయ్యాను, నేనే ఫీజులు కట్టుకున్నాను, ఈ దేశం పీకింది ఏమిటి, నేను వెళ్ళిపోతా. ఇలాంటి ధోరణి ఎక్కడైతే వస్తుందో then you will be attracted towards people who are not loving your people and the country. నీ దేశ ప్రజల్ని నువ్వు ప్రేమించినప్పుడు, నీ దేశం గురించి నీకు తెలివి లేనప్పుడు, అట్లాంటి విద్య ఏదైతే నీకు ఉంటుందో ఆ ముసుగులో నువ్వు చేయాల్సిందంతా కూడా చేస్తావు. బహుశా ఇదంతా చూసిన తర్వాత ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి స్టూడెంట్ ఎవరైతే పాస్ అయిపోతున్నారో చేయబెట్టుకునే హిపోక్రటిక్ ఓత్ కాదు. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, అయ్యా ఇది నీ దేశము, ఇది నీ ప్రజలు, నువ్వు దీనికి రుణపడి ఉన్నావు. వాడు దీన్ని ఫీజు కట్టకపోవచ్చు ప్రధానమంత్రి, కానీ ఈ దేశంలో పుట్టినందుకు, సుస్థిరమైన పాలన ఇచ్చినందుకు, సుస్థిరమైన వాతావరణాన్ని మనకి దేశంలో అందించినందుకు భారతీయ పౌరుడిగా మన అందరికీ బాధ్యత ఏంటి? నేను నా ప్రజలకు ఏం చేస్తున్నాను. అది బహుశా మెడికల్ కాలేజెస్ లో లేదు కాబట్టి ఇలా దారి తప్పుతున్నారేమో అని నా అనుమానం. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలండి. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు, లేచి ఇలా పడిపోయినప్పుడు 270 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ రోజే కరాఖండిగా మేము చెప్తాం, వీ హావ్ గాన్ ఆన్ రికార్డ్. ఒక మెడికల్ జర్నలిస్ట్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాం, దేర్ ఈస్ ఎ గోస్ట్ ఇన్ ద ఎయిర్ స్పేస్. పైలట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది, ఎక్కడో తేడా వస్తుంది అని 5 నెలల క్రితం ప్రచురించినప్పుడు, 3 రోజుల క్రితం కనుక మీరు రికార్డ్స్ తిరిగేసి చూస్తే హమాస్ ఉగ్రవాదులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అనేది తీసుకుంటున్నారు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? వీ హ్యావ్ టు బి విజిలెంట్. ఎవరు విజిలెంట్? ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా విజిలెంట్ ఉండాలి. ఎవరు ఏ కామన్ మ్యాన్ ఒక సూటి ప్రశ్న అడిగినా, ఒక సూటి సమాధానం చెప్పినా, ఒక సూటి సలహా ఇచ్చినా, ఈ సలహా ఎందుకు వచ్చింది అని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ధోరణి, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే. సో సారంగల్ అమర్నాథ్ గారు జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏమనిపిస్తుంది మీకు ఈ మొత్తం ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే? మొదట మీకు భరత్ గారు, అట్లాగే మన ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా దాదాపు 2014 తర్వాత భారతదేశంలో సివిలియన్ ఏరియాస్ లో ఇట్లాంటి అటాక్స్ జరగడం అనేది మనం చూడలేదు. సో ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ లో జరిగాయి, బట్ కాశ్మీర్ బయట జరగడం ఇది తొలిసారి అనుకుంటా, అంతే కదా? కాశ్మీర్ లో కూడా మేజర్ గా ఆర్మీని టార్గెట్ చేసుకుని చెప్తే సివిలియన్ టార్గెట్స్ చేసి ఇంతకు ముందులాగా అంటే చాలా రెగ్యులర్ గా హైదరాబాద్ లో, జైపూర్ లో, వారణాసిలో జరిగేటువంటి అలాంటి బాంబ్ బ్లాస్ట్లు, అలాంటి రెగ్యులర్ గా జరిగే ఈవెంట్స్ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. సో ఒక రకంగా చూడాలంటే ఇది అంటే గత కొన్ని రోజులుగా అంటే 1.5 years గా అనేక పట్టణాలలో, గ్రామాలలో కూడా ఇటువంటి దొంగ డాక్టర్లు లేకుంటే ఏదైతే చదువుకొని, అంటే మనం చదువుకొని అనలేం వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ నాట్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్. సో అలాంటి పర్సన్స్ ఎవరైతే వాళ్ళు ఓన్ గా అంటే గూగుల్లో సెర్చ్ చేసి తయారు చేయడము, హోమ్ మేడ్ బాంబ్స్ తయారు చేయడము. ఇప్పుడు మనం కర్ణాటకలో రామేశ్వరం కేఫ్ దగ్గర కూడా చూసింది మోరల్లెస్ హోమ్ మేడ్ బాంబ్ అని ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా దాన్ని డిసిగ్నేట్ చేశారు పోలీసులు, ATS కానీ అట్లా NIA కానీ. సో ఈ విధంగా ఎక్కడెక్కడో చదువుకొని అంటే ఐసిస్ తోని మిగతా ఉగ్రవాద సంస్థలతో ఇన్స్పైర్ అయ్యి ఇంట్లో కూర్చొని, నా ఇంటర్నెట్ లో కూర్చొని నేను చిన్న చిన్న వస్తువులతోని, కెమికల్స్ తోని తయారు చేసే పరిస్థితి, అంటే అలాంటి భావజాలం ఇందాక
మిత్రులు డాక్టర్ నాగేశ్వర్ గారు కూడా చెప్పుకుంటూ, అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక లూప్ హోల్ ఉండొచ్చేమో, క్లియర్ గా నేను చెప్పలేను ఎందుకంటే దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం అంటే వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ తో పాటు దాదాపు అంటే నాకు తెలిసిన చాలా మంది ముస్లిమ్స్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళు సాయంత్రం అరబిక్ నేర్చుకోవడానికి మద్రసాకు వెళ్తారు. 2 గంటలు 3 గంటలు అక్కడ వాళ్ళకు స్పెషల్ ట్యూషన్లు క్లాసెస్ ఉంటాయి. సో అరబిక్ లో వాళ్ళకు నేర్పించే అనేక విషయాలలో ఈ జిహాద్ లాంటి విషయాలు, తర్వాత వాళ్ళ అలాంటి నేరాలు చేసిన చరిత్ర గల గజనీ, తర్వాత మహమ్మద్ గోరి ఇట్లాంటి వాళ్ళ గురించి పొగుడుతూ ఉన్న హిస్టారికల్ బుక్స్ ఇప్పుడు అస్సాంలో అదే కదా పెద్ద డిస్కషన్. అలాంటి బుక్స్ మీరు చెప్తూ ఉంటే వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఎప్పుడైతారో అనేది హిమంత బిశ్వ శర్మ గారు పదే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడ మెడిసిన్ నేర్చుకున్నా, లేకుంటే ఇంజనీరింగ్ చదివినా, ఐఐటికి వెళ్ళినా, ఎన్ఐటికి వెళ్ళినా, సాయంత్రం మళ్ళీ వాడు అక్కడ నేర్చుకునేసరికి హీజ్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ, ఇప్పుడు అతను వాళ్ళ బ్రదర్, మీ ఛానల్లో నేను చూస్తున్నాను, వాళ్ళ బ్రదర్ ని ఇంటర్వ్యూ చేసినట్టున్నారు ఇందాక. సో వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ 2022 నుంచి వాళ్ళ సొంత అన్న ఏం చేస్తున్నాడో వాళ్ళ తమ్మునికి తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లోనే అక్కడే ఉంటూ అసలు ఏం జరుగుతున్నది, ఏం బిజినెస్ చేస్తున్నాడు, లేకుంటే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒక క్వశ్చన్ కు అతను ఆన్సర్ చేస్తుంటే అసలు పొందడం లేదు. ఐ థింక్ యువర్ పర్సన్ ఆస్క్డ్ మీ బ్రదర్ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అంటే ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు నాకు తెలియదు అని చెప్తున్నాడు. అంటే దేర్ ఇస్ నో, అంటే వాళ్ళ సొంత అన్నదమ్ముల మధ్యలోనే వాళ్ళ బ్రదర్ గురించి తెలియనంత సీక్రెట్ గా గోప్యంగా జరుగుతున్నదా, లేకుంటే కుటుంబం అంతా కలిసి నాటకం ఆడుతుందా తేలాల్సింది. సో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా భరత్ గారు, ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన అక్కడ ఉంది. ఒకటి, ఇంటెలిజెన్స్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్ కో లేకుంటే కొంతమంది పోలీసులకు సంబంధించిన విషయం కాదు. ఎంటైర్ మనం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అక్కడ ఉన్నది. మన చుట్టూ ఏదైనా ఇప్పుడు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్ ఎత్తారు, అనుమానపరంగా బ్యాగ్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. అట్లా అనుమానాస్పద మనుషులున్నా కూడా ఇన్ఫార్మ్ చేసే సిస్టమ్ ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరైనా మనకు కనబడ్డా కూడా చెప్పే ఒక సిస్టమ్, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ బిల్డ్ చేయాల్సిన అక్కడ ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక పోలీసులు పెట్టలేము. వి కానట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎకానమిక్ ఇది. అయినా కూడా మనందరం కూడా ఒక అలర్ట్ సిటిజన్స్ గా, ఇంటెలిజెన్స్ గా పనిచేయాల్సిన అక్కడ. రెండో విషయం ఏంటంటే, క్విక్ గా కంప్లీట్ చేస్తాను, ఇక్కడ ఇలాంటి ఉగ్రవాదులను ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ లోతులలోకి, అంటే వాళ్ళ వెనకెవరున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకునేంత వరకు కూడా ప్రతిపక్షాలు గవర్నమెంట్ తో సపోర్ట్ చేయాలి. అది ఏ ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉన్నా సరే. ఎందుకంటే అది వెంటనే దాన్ని ఒక మతాన్ని రంగ నులిపి ఆ మతానికి మేమైతే సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి మేమే, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ఆ టైపు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇప్పుడు అక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఢిల్లీలో ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు సాక్షాత్ సోనియా గాంధీ గారే వెళ్ళి అక్కడ వాళ్ళను ఒక సింపథైజ్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళకు ఒక ఎనలేని. సోనియా గాంధీ వెళ్ళలేదు, బట్ ఎన్కౌంటర్, బాట్లా హౌస్ ఎన్కౌంటర్ పట్ల సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆమె స్వయంగా చెప్పలేదు. దానిలో నిజానికి మోహన్ చంద్ పేరు, అతను ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. కానీ ఫేక్ ఎన్కౌంటర్ అంటే ఆ చనిపోయిన వాళ్ళ గురించి సోనియా గాంధీ ఏడ్చిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోనియా గాంధీ ఎక్కడ చెప్పలేదు. వాడు అట్లా చెప్పడం చాలా కాంట్రవర్షియల్ అయింది. ఇక్కడ దానిలో స్వయంగా పోలీసు చనిపోయినా సరే ఫేక్ ఎన్కౌంటర్ అంటే బాట్లా హౌస్ ది. ఇప్పుడు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దాదాపు 3-4 మంత్స్ దాని మీద చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో ప్రధానంగా వినిపించిన విషయం ఇదే కదా. చనిపోయిన, అంటే అక్కడ ఇటుపక్కన అటుపక్కన ఇద్దరు చనిపోయినప్పుడు, ఎవరైతే టెర్రరిస్టులు అనబడే వాళ్ళు చనిపోయినప్పుడు న్యాచురల్లీ వాళ్ళతో సింపథైజ్ చేసేసరికి ఎస్ మన వైపు, మన సైడ్ ఒక పెద్ద పార్టీ మనకున్నది, అండగా ఉన్నది, మనం ఏం చేసి నడుస్తుంది ఈ సొసైటీలో అనే ఒక బలం మనకు చేకూరుతున్నది కదా. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే దేశం అంతా, సొసైటీ అంతా ఏకంగా నిలబడాల్సిన అక్కర ఉన్నది కదా. ఇప్పుడు మొన్న పహల్గాం జరిగినప్పుడు వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు సపోర్ట్ చేశారు. ఎస్ వి వెల్కమ్డ్ దట్ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్, ఒక మంచి జెస్చర్ అది. కానీ వెంటనే 3వ రోజే వాళ్ళు మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం ఎంతవరకు కరెక్ట్? సొసైటీ అంతా కరెక్ట్ ఉండాలి కదా. ఈ 2 విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతుంది. కాబట్టి అట్లాంటి సంఘటనలు రాజకీయం వాడుకునే ప్రయత్నం చేసిన మాత్రం ప్రశ్నిస్తుంది తప్ప
దేశ భద్రత సంబంధించి కావచ్చు, దేశానికి విఘాతం కలిసే కార్యక్రమం కావచ్చు, టెర్రర్ అటాక్స్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఉన్నాం. అదే కాకుండా దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయి తప్ప వ్యక్తుల మధ్య ఒప్పందం అనేది ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడు కావచ్చు, మొన్న చూస్తా ఉన్నాం సింధూర్ ఆపరేషన్లో అదేవిధంగా ట్రంప్ గారి ప్రమేయం ఉంది, నేనే ఆపినని చెప్పేసి మాట్లాడితే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మాట్లాడలే. అసలు ట్రంప్ గారి ప్రమేయంతో ఆగిందా, లేకపోతే అసలు ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చిందో ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ స్పందించలే. ట్రంప్ ఏమో ఏ దేశం పైన నేనే ఆపినని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఒకసారి టారిఫ్ పెంచినట్టున్నాడు, ఒకసారి ఏమో నేనే సరే అదే చెప్తా ఉన్నాను. కాబట్టి ఉగ్రవాదుల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ సింపథెటిక్ టువర్డ్స్ దెమ్ సార్, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూడటం వల్లే ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉగ్రవాదులను అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఉగ్రవాదం మద్దతు ఇచ్చినా అంటే భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదులకు ఏరేసే ప్రయత్నం చేస్తే మేము వ్యతిరేకించి వద్దని చెప్పినామా? మేము అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. దయచేసి మీరు దయచేసి మీరు నేను మాట్లాడతాను కాదండి మీరు ఇంత చెప్తా ఉన్నారు. మౌనిక సుంకర్ గారు అడుగుతారు, చెప్పండి. సార్ మీరు చెప్తున్నట్టుగా నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాజ్పేయి గారు పోటా చట్టం తీసుకొచ్చినప్పుడు 2004 నుంచి 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోటా చట్టాన్ని ఎందుకు తీసేసిందో దానికి ఒక సమాధానం చెప్పండి. పోటా చట్టం అనేది టెర్రరిస్టులను లెజిస్లేచర్ లో తీసుకొచ్చింది. దాన్ని ఈవెన్ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా లెజిస్లేచర్ లేదు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు పోటా యాక్ట్ ని తీసుకొస్తే ఇటలీ మాత ప్రభుత్వం వచ్చిన వెంటనే పోటా యాక్ట్ ని ఎందుకు మీరు రిపీల్ చేసిండ్రు? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పి తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ టెర్రరిజం కి సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదా అనే దాని గురించి మీరెవరు మేడం డిసైడ్ చేస్తాను అంటే మీరు ఒక్కరు హిందువులు నాకు అర్థం కాదండి. 10 సంవత్సరాల కాలం ఎవరు కేంద్రంలో మీరు చట్టం తీసుకురండి, మరి ఎవడవుతాడు? మీరు చట్టం తీసుకొస్తాను చాదగాక మీరు మాట్లాడతారు మళ్ళీ నాకు చట్టం మీరు 11 సంవత్సరాలు మేము ఉన్నాం దేశంలో. ఆగానే మేడం దయచేసి మాట్లాడాలి, దేశ ప్రజలను ఫూల్ చేయాలి మీరు భారతీయ జనతా పార్టీగా. ఇంకోటి మమ్మల్ని అంతా హిందువులు కాదని ముద్ర వేసే ప్రయత్నం మీరు చేసిన మీరెవరు నాకు అర్థం కాకడతా అంటే భారతదేశంలో హిందువులు ప్రపంచంలో వేరే దేశాలు అంటారు అంటే హిందువులకు వేరే ముస్లిం కంట్రీ పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారా మీరు? మీరు హిందువుతో వేరు హిందువు వేరు. మీరు ఏమన్నా వివేకానంద మీరు పూజిస్తారు కదా, వివేకానంద గారు ఏం చెప్పారు? ఏ మతంలో సత్యం ఉంటుందో ఆ సత్యాన్ని స్వీకరించే దేశం నుంచి వచ్చిందని చెప్పేసి విదేశాల్లో వివేకానంద మాట్లాడారు కదా. మీరు రాజకీయాన్ని దయచేసి వాడుకునే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షాన్ని ఆహ్వానించారు మీరు నరేంద్ర మోడీ గారు? పుల్వామా ఘటన జరిగింది, ప్రతిపక్షాలను పిలిచి ఒక్కసారి పిలిచి మాట్లాడిన తర్వాత ఎందుకో పార్లమెంట్ లో సమావేశపరచడం పెరచలేదు. మరి పార్లమెంట్ సమావేశపరిచి ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకుని ఏ విధంగా సార్ మొన్న జరిగినటువంటి పుల్వామా కాదు మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటన అప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి మీరు పార్లమెంట్ లో చర్చ పెట్టని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేద్దాం చర్చ పెట్టాలి కదా సార్. మీ దేశం మీద మీరు వచ్చి ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు? బీహార్కి వచ్చి సింధూర్ దాని మీద స్పీచ్ ఇస్తారు అంటే భారతీయ జనతా పార్టీ వాడుకుంటున్నారు, రాజకీయానికి మేము వాడుకుంటున్నాం. దయచేసి దేశ ప్రజల సెంటిమెంట్ దయచేసి రాజకీయం చేద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. దానికి ఏదో మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లింలు సపోర్ట్ చేస్తుంది, టెర్రర్ సపోర్ట్ చేస్తుంది చెప్పి దయచేసి మీరు ఇంత చెప్తా ఉన్నారు. మరి ఎందుకు సంఘటన లాగలే? 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓకే, 2017లో 884 సంఘటనలు, 2016లో 1025, 2017లో 1000 సంఘటనలు, 2018లో 748 సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? భారతీయ జనతా పార్టీ దేశంలో మీరే ఉంటే ఏమి జరగని చెప్పేసి దేశ ప్రజలు 2014, 2019, 2024 3 సార్లు ఓట్లు వేసారు. ప్రతిసారి సంఘటన జరుగుతా ఉన్న సంఘటనలు మీరు రాజకీయం వాడుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు, మేము చేస్తలేమో. దయచేసి మీరు చట్టాలు చేసి మేము వద్దాను చెప్పండి. మీరు వాజ్పేయి గారు చట్టాలు ఏదో చేసి చెప్తా ఉన్నారు. అరే మేడం దయచేసి మమ్మల్ని అందరినీ హిందువులు మేము హిందువులు కాదన్నట్టు మీరే హిందువులు అన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడద్దు దయచేసి. ఈ దేశంలో మెజార్టీగా ఉంది హిందువులే, హిందుస్థాన్ అని చెప్పి అందరు మేము అంటాం. కాంగ్రెస్ పార్టీగా భారతదేశం మీద ఎవరు అటాక్ చేసినప్పుడు ఇంకోటి కాబట్టి ఎప్పుడు సందర్భంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం, ఆ సంఘటనలు కూడా ఖండిస్తాం కాంగ్రెస్ పార్టీగా. ఎప్పుడేదో మేమేదో తీవ్రవాద సపోర్ట్ చేసినట్టు ముస్లింలు మీ నరేంద్ర మోడీ గారు 20 తెగల్ని బీసీలో చేసిన ముస్లిం కులాలని చెప్పి వారు మాట్లాడతారు అంటే మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. మంకీ బాత్లు ఎవరు మేము మాట్లాడలే కదా, నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. 20 తెగలకు సంబంధించిన ముస్లింలు బీసీలో చేర్చినని చెప్పి వారే మాట్లాడతారు అంటే అన్ని సంఘటనలు మీరు రాజకీయాన్ని వాడుకొని ఈ దేశం విఘాతాన్ని సృష్టించేదే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మీరు పూజ చూపిస్తూ మీరు ప్రయాణం పొందుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయం కోసం వాడతలేవు. ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ దేశ అంతర్గత వ్యవహారాల విషయంలో ఏ దేశ ప్రమేయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించదు, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ట్రంప్ గారి విషయాన్ని ఇప్పటివరకు మౌనం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు
అసలు సింధూర్ ఆపరేషన్ ఆపింది ఎవరు ఆయనని చెప్తుంటే ఇంతవరకు మీరు మౌనం వహిస్తూ ట్రంప్ గారు భయపడి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్పీచ్ అదేవిధంగా ఇంతవరకు కౌంటర్ చేయలేదు. పెద్దాన్ని రాజకీయం చేసే కొన్ని దయచేసి ఆగండి సార్. మీరు ఏం చట్టాలు చేసి చెప్పండి. కాదండి నరేంద్ర మోడీ గారు చాలా కేటగిరికల్ కాదండి ఎవరి కూడా ప్రమాదం ఈరోజు ఇంక్లూడింగ్ ట్రంప్ మీరు ఏం ట్రంప్ విషయంలో ట్రంప్ ఆపరేషన్ ఆపినని చెప్పిండు. ట్రంప్ తీసుకొని గుజరాత్ లో మీటింగ్ పెట్టి మీరు ఆగండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొని గుజరాత్ లో మీరు ర్యాలీలు ఇచ్చింది మేము కాదు. ట్రంప్ తీసుకొని ర్యాలీలు పెట్టిస్తారు భారతదేశంలో లేదు. ఇది 100% భారతదేశానికి సంబంధించి భారతీయ అధికారులు ఉన్న అక్కడ త్రివిధ దళాలు కలిసి డిసైడ్ చేశాయి. అది ఆర్మీ డైరెక్ట్ గా డిసైడ్ చేసింది. మనం చెప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు చెప్పడం కాదు. నరేంద్ర మోడీతో మాట్లాడని చెప్పేసి ట్రంప్ మాట్లాడినప్పుడు ఖండించకుండా ఖండించాలి కదా. మీరు ఎంత ప్రేమ ఉంది దేశం మీద, మీరే మొత్తం దేశాన్ని నమ్మమన్న సర్జికల్ స్ట్రైక్ గుజరాత్ తీసుకొచ్చి ట్రంప్ ని గుజరాత్ లో ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అని చెప్పేసి భారతదేశం ర్యాలీ ఆధారాలు చూపించమని సార్ దయచేసి మీరు మాట్లాడద్దు. భారతీయ జనతా పార్టీ మీకు ఒక్కరికే ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రేమ లేదు మాట్లాడితే మేము ఒప్పుకోం. మేము హిందువులో మేమంతా మీ సనాతన ధర్మాన్ని రక్షించేవాళ్ళండి. సనాతన ధర్మం ఇన్ని సంవత్సరాల కాలం పాటు భారతదేశం మనగడ కొనసాగించింది దాన్ని కాంగ్రెస్ పార్టీ కాకపోతే మీరు కాపాడిరా? మీరు వచ్చి మీరు అధికారంలో నాకు అర్థం కాదు. వాజ్పేయి గారు ఎప్పుడైనా ప్రధానమంత్రి, అంతకుముందు భారతదేశం సనాతన ధర్మం లేదా, హిందూ ధర్మం లేదా? మీరు ఒక్కరే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్టు మీరు ప్రతిదాని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి అనవసరంగా రాజకీయంగా వాడుకునే మళ్ళీ వస్తారు. మౌనిక గారు ఒక్క నిమిషం, సాయి గారు వెళ్ళాలి వేరే దగ్గరికి. నేషనలిస్ట్ హబ్ సాయి గారు ఒపీనియన్ తీసుకుందాం. సాయి గారు ఏమనిపించింది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? అంటే చాలా అసలు ఇంత కుట్ర జరుగుతుందా? 10 సంవత్సరాలు మర్చిపోయాం, కాశ్మీర్ బయట మర్చిపోయాం. ఇంత కుట్ర జరుగుతుందా? 2900 కిలోల ఆర్డీఎక్స్ మన హైదరాబాద్ లో రాజనగర్ లో ఒక డాక్టరు ఈ విధంగా అదేంటి తీర్థంలో రైసిన్ కలిపి వందలాది మందిని చంపాలనుకుంటే మన వెనక ఇంత కుట్ర జరుగుతుందా అని బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నమస్కారం భరత్ గారు అండ్ ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారము, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ నేను ఒక 2 విషయాలు చెప్తానండి. యాక్చువల్లీ ఇంతకాలం కూడా మనల్ని భ్రమంలో పెడుతూ వస్తున్నారు. ఏంటంటే ఉగ్రవాదం వేరు మతం వేరు అని. సో ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు అనే మాట పచ్చి అబద్ధం. డోంట్ డౌట్ అబౌట్ ఇట్. సో ఖచ్చితంగా ఇది మతపు మోటివ్స్ తోటి జరుగుతున్నదే ఉగ్రవాదం. ఈ రోజు ఎక్కడికెళ్ళి చూసినా గానీ ఈ వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించి క్లియర్ గా మనకు అర్థమవుతోంది. సో వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ అనే మాట కావచ్చు, లష్కరే తాయిబా కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ కావచ్చు, ఇప్పుడు ముజాహిదీన్, ఫిదాయిన్, వాట్ ఎవర్ ఏ పదం వాడినా గానీ అది పూర్తిగా ఒక మతం కోసం చేస్తున్నటువంటి ఒక మారణ హోమమే. ఫస్ట్ ఇక్కడ క్లారిటీ రావాలి. నెంబర్ 2, చదువుకున్న వాళ్ళు లేదా చదువు లేకపోవడం వల్ల ఈ ఉగ్రవాదంలోకి వెళుతున్నారు అనేది ఇంకొక వాదన. ఇది చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. కాశ్మీర్ లో గానీ ఎక్కడ చూసినా గానీ పాపం వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల ఇలా అవుతున్నారని. చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మీరు లెక్క చూస్తే కెమికల్ ఇంజనీర్ల దగ్గర నుంచి అన్ని రకాల విభాగాల్లో డబుల్ పిహెచ్డీలు, మాస్టర్స్ చేసిన వాళ్ళు బోలెడంత మంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఇప్పుడు ఐసిస్ ఫౌండర్ల దగ్గరికి వెళ్ళి అందరూ అంతే. నెంబర్ 3, డబ్బు లేకపోవడం వల్ల పేదరికంతో ఉగ్రవాదం వస్తుందనేది 3వ వాదన. పేదరికంతో ఉగ్రవాదం రావట్లేదు. ఒసామా బిన్ లాడెన్ తండ్రి సౌదీ అరేబియాలో బిగ్ కాంట్రాక్టర్, కొన్ని కోట్ల రూపాయలకు ఆయన వారసుడు. అట్లా లెక్కేసుకుంటే కొన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు లేక పేదరికంలో ఉండి పేదరికంలో మగ్గి ఉగ్రవాదం అనేది 3వ తప్పు. సో ఈ 3 అంశాలని మనకు ముందుకు తీసుకొచ్చి సాఫ్ట్ గా అంటే ఒక మతానికి సంబంధించిన యాక్టివిటీస్ లో ఫండమెంటల్ గా బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళని మనల్ని చాలా ఏం లేదు అదంతా ఏం లేదు అని చెప్పేసి ఒక మసిబూసి మారడికాయ చేసే ఒక ప్రయత్నం సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు అవన్నిటికీ తెరబడుతోంది. ఇప్పుడు ఒక డాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక చెప్పారు చాలా ఎంత భయానకంగా ఉందని. చేప కింద నీరులా మన పక్కన ఉన్న వాళ్లే మన అపార్ట్మెంట్ లోనో ఇంకో దగ్గర ఎవరు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నాడో తెలుసుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ అండ్ దిస్ ఎకో సిస్టమ్ అందరూ కూడా బీజేపీని తిడుతూ ఉంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉంది. నాకైతే 2 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు అమిత్ షా రిజైన్ చేయాలంటారు ఒకరు వచ్చేసి అసలు ఇప్పుడే ఎందుకు జరిగింది అటాక్, బీహార్ ఎలక్షన్స్ టైంలో జరిగింది చూసారా మీరు అని అంటాడు.
ఇంకొకరు ఎవరో అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏదైనా సరే మాట్లాడొచ్చు అనే భావనలోకి వాళ్ళు నిజంగా పొలిటికల్ పార్టీలు వెళ్ళిపోయాయి. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ బీజేపీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఈ దేశంలో ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సగటు భారతీయుడిగా నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. సగటు ఒక జర్నలిస్ట్ గా నా భావనే ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని మనం కోరుకోవాలి. ఇవాళ జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే ఇందాక మిత్రుడు ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజానికి ఏమైందండి, ఏం చేస్తున్నారండి, మీరందరూ పొలిటికల్ గా చేస్తున్నారండి అంటే పొలిటికల్ గానే చేయాలి. ఉగ్రవాదాన్ని ఆపాలి అనంటే ఇది పొలిటికల్ గానే సాధ్యం. మతోన్మాదాన్ని ఆపాలంటే పొలిటికల్ గానే సాధ్యం. అసలు రాంగ్ మోటివ్స్ లోకి ఫస్ట్ అసలు మనల్ని నెట్టేస్తున్నారు అందరూ కలిసి. ఫస్ట్ అది తప్పు అంటున్నాను నేను. పొలిటికల్ విల్ తోనే ఇదేమన్నా సమస్యకు పరిష్కారం చేసుకోగలము. ప్రభుత్వ పరంగానే దీనికి సమస్యకు పరిష్కారం వస్తుంది. ఉగ్రవాదానికి మనం పూర్తిగా ఉగ్రవాదాన్ని తీసివేయాలి అంటే అది పొలిటికలే. దీనికి పొలిటికల్ గా అది పొలిటికల్ చేస్తున్నారు అంటే పొలిటికలే చెయ్యాలి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇది. అండ్ మూడో అంశం సార్, ఐఎమ్ సారీ, నిజానికి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ట్రంప్ చెప్పడం వల్ల ఆపేశారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడుతున్నారు. నేను విత్ డేటా చెప్తున్నాను. 2008 సీరియల్ బ్లాస్ట్ జరిగాయి అహ్మదాబాద్ లో. సీరియల్ బ్లాస్ట్ జరిగాయి, 56 మంది చచ్చిపోయారు, 200 మంది గాయపడ్డారు. అప్పుడు ఏం చేశారండి? ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టండి, అప్పుడు ఏమన్నా అటాక్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వం? 2008లోనే బెంగళూరు బ్లాస్ట్ జరిగాయి, 9 వరుస పేలుళ్లు జరిగాయి, ఒకరు చచ్చిపోయారు, 20 మంది గాయపడ్డారు. జైపూర్ బ్లాస్ట్ లు జరిగాయి, 9 వరుస పేలుళ్లు, 63 మంది చనిపోయారు, 216 మంది గాయపడ్డారు. ముంబై అటాక్స్ జరిగాయి. ఇదైతే డైరెక్ట్ అటాక్, అసలు పూర్తిగా చెప్పాలంటే ఒక యుద్ధమే అది. 170 మంది చనిపోయారు ముంబై అటాక్స్ లో 2008 26/11. అండ్ హైదరాబాద్ కి సంబంధించి చూస్తే ఇప్పుడు లుంబిని పార్క్ గోకుల్ చాట్ 42 మంది చనిపోయారు. దిల్సుఖ్ నగర్ లో 18 మంది చచ్చిపోయారు. పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్ లో 18 మంది చచ్చిపోయారు. ఇవన్నీ 2008, 2007, 2013, 2010 ఈ టైంలో జరిగిన బ్లాస్ట్. ఇంతమంది చెప్పండి సార్, 15, 16, 17, 18 చెప్పండి ఎన్ని జరిగినావు మరి మీరు కాంగ్రెస్ చెప్పినావు కదా, భారతీయ జనతా పార్టీ చెప్పు మరి సార్, చెప్పండి సార్. భారత మరి అన్ని చెప్పాలి కదా, మీరు అన్ని చెప్పాలి కదా, మీరు చెప్పండి అన్ని చెప్పండి. 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు చెప్పండి. మేము చెప్పాలా? నాకు అర్థం కాకడతా మీరు అన్ని చెప్పాలా? మీరు రూపాయలు ఉన్నప్పుడు సార్ ఈ భారతదేశానికి తీవ్రవాద దయచేసి మేము ఏమంటా ఉన్నాం, న్యూట్రల్ గా మాట్లాడండి సార్. ఈ సమస్యను మీరే అంటారు, రాజకీయం చేద్దని చెప్పి రాజకీయం చేయాలని చెప్పి వారు మాట్లాడారు. స్టేట్మెంట్ ఇస్తే మీరు మరి ఖండించాలి కదా నరేంద్ర మోడీ గారు. తీసుకొచ్చింది నరేంద్ర మోడీ కదా, మాట్లాడిన దాన్ని కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ మీకు అవకాశం విషయము. ఓకే, ప్రాబ్లం ఏంటంటే మతము రాజకీయం వేరు వేరు అనే మాట చెప్తున్నాను నేను. నా అండర్స్టాండింగ్ మీ ముందర పెడుతున్నాను, అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మీరు చెప్పండి, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఫస్ట్ పాయింట్, మతము రాజకీయము వేరు అంటారు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను, ఖలీఫ్ అనేది ఏంటి అసలు? ఖిలాఫత్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలనే మాట. టర్కీకి సంబంధించి తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పదే చెప్పేది ఏంటి? నేనే ఖలీఫ్ని అని చెప్తాడు ఆయన. అంటే ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మతము రాజకీయం వేరు వేరని హిందువులకు బోధిస్తూ ఉంటారు. అసలు బేసికల్లీ చెప్పాల్సింది మాకు కాదండి, హిందువులకు కాదు ఇక్కడ చెప్పాల్సింది, ముస్లింలకు చెప్పాలి. మీరు మత రాజకీయాలు చేయకద్దు అని చెప్పేసి ముస్లింలకు చెప్పాలి. ఈ విషయం ఎందుకు చెప్పట్లేదు రాజకీయ పార్టీలు? ఇది నా ప్రశ్న. అండ్ ఈవెన్ క్రిస్టియానిటీ వైజ్ చూసినా కూడా మొదటి నుంచి కూడా మతము రాజకీయం వేరు వేరని మనం మాట్లాడుతున్నాం కానీ అసలు బేసికలీ చర్చ్ మొదలైందే ఎక్స్పాన్షనిజం తోటి. సో ఫండమెంటల్సే మనం రాంగ్ గా పిల్లలకి చెబుతూ, ఫండమెంటల్స్ లోనే మనం మిస్టేక్స్ చెప్తూ, మళ్ళీ మతం వేరు రాజకీయం వేరు, మత రాజకీయాలు చేస్తున్నారు. అసలు బేసికల్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఏది మత రాజకీయం కాదు అనేది చెప్పండి నాకు అసలు. బేసికల్లీ అసలు బేసికల్ ఎందుకు వాళ్ళ ఉద్దేశం? ఇస్లామిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి అసలు? లష్కర్ తోయిబా ఎందుకు ఈ పని చేస్తోంది? అసలు ఉమెన్ వింగ్ ఎందుకు వచ్చింది ఒక జైషే మహమ్మద్ లో? క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ క్లియర్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అనవసరంగా ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్, అది ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఒక రకమైనటువంటి ఒక భావనని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇది నేను ముస్లిం సమాజాన్ని ఏదో మొత్తానికే మనం ఏదో ఐసోలేట్ చేయాలనో ఇంకోటి చేయాలనో నేను చెప్పట్లేదు. బట్
ఫండమెంటల్స్ లోనే సమస్యలు ఉన్నప్పుడు దాన్ని సంస్కరించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని అంటున్నాను. ఈ లెక్చర్లు, సెక్యులరిజం అనే లెక్చర్ ఓన్లీ హిందువులకే వర్తించకుండా ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలనేది నా అభిప్రాయం, అంతే. సో అది జరగకపోతే ఈ ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఇండియన్ ముజాహిద్ అనేది చేశారండి. ఇప్పుడు జరుగుతున్న డాక్ట్రైన్ చాలా డేంజరస్ డాక్ట్రైన్ లో మనం ఉన్నాము భరత్ గారు. నిజంగా చదువుతుంటే భయం వేస్తోంది. ఎంత దారుణం అంటే ఇంతకు ముందు అంతా కూడా లష్కర్ తైబానో జైషే మహమ్మదో వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది టెర్రరిస్ట్ అటాక్ జరిగితే. ఇప్పుడు మీరు చూడండి, ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా క్లెయిమ్ చేయలేదు లష్కర్ తైబా. ఓకే, లష్కర్ తైబాకు సంబంధించిన ఒక అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేయలేదు ఢిల్లీ అటాక్స్ ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంకొక జైషే మహమ్మద్ సంబంధించిన ఇంకో సంస్థ ఉంది కాశ్మీర్ లో, ఆ సంస్థ పేరు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే లష్కర్ తైబానో జైషే మహమ్మదో లేకపోతే ఈ అల్ ఖైదానో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దాడి చేస్తున్నాయి అని అంటే పాకిస్తాన్ ప్రపంచం ముందట ఐసోలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఫటాఫ్ FATF లో వాళ్ళకు గ్రే లిస్ట్ లో పెడతారు కాబట్టి వాళ్ళు భయంతో ఆ పేర్లను చెప్పకుండా భారతదేశంలోనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పుట్టాయి, సో భారతదేశంలోనే టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్లే టెర్రరిజం చేసుకుంటున్నారని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరు తెచ్చారు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది వచ్చింది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు జైషే మహమ్మద్ ముస్లిం వింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ ని ముందు పెడుతున్నారు. ఇవన్నీ గమనిస్తే ఐ లవ్ మొహమ్మద్ అనే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మొన్న మధ్యనే జరిగాయి. అంతకుముందు హిజాబ్ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. ఈ హిజాబ్ కాంట్రవర్సీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజంలోనే ఒక భ్రమని క్రియేట్ చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడే రకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒక బీజేపీయో ఒక త్రివిధ దళాలు ఉంటే సరిపోదు. ఇది అందరి సమిష్టి కృషితోనే మనం ఆపగలుగుతాం. ఈ చిన్న స్పృహని కోల్పోవడం వల్లనే ఈ సమస్యలు అనేది నా అభిప్రాయం. ఐఎమ్ సారీ, నేను కొంచెం గట్టిగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ, మీ డెకరం ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. సాయి గారు చెప్పారు పాకిస్తాన్ ఏ మతం, ముస్లిం మతం, మరి బంగ్లాదేశ్ లో ఎందుకు గొడవ అవుతుంది అని అనుకుందాం. ముస్లిం దేశాలేగా రెండు. ఆఫ్ఘనిస్తాన్ ఏ మతం, ముస్లిం, మరి ఎందుకు పాకిస్తాన్ తో గొడవ అవుతుంది? అదే కాకుండా రష్యా ఉంది, ఉక్రెయిన్, రెండు క్రిస్టియన్ దేశాలు, మరి ఎందుకు కొట్టుకుంటున్నాయి? మీరు ఇప్పుడు దీనికి ఎక్కడ రూట్ కాదు సార్, బార్డర్ ఇష్యూస్ కదా సార్. అదే చెప్తున్నాం, ఇక్కడ మత కోణాలు మీరు ఏమంటారు, రూట్ కాదుని వెతకకుండా మతం ఆధారంగానే ఈ ఉగ్రవాదం జరుగుతున్న విషయాన్ని దయచేసి అది మాట్లాడితే అంత ఫలితం లేదు. ఇప్పుడు ఎందుకు మనం చూస్తాం, ఆఫ్ఘనిస్తాన్ చూసుకో, ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, రష్యా తీసుకోండి, ఉక్రెయిన్ తీసుకోండి, లేకపోతే గాజియా తీసుకోండి, ఏది తీసుకున్నాం క్రిస్టియన్ దేశాలతో యుద్ధాలు అవుతున్నాయి, ముస్లిం దేశాలతో యుద్ధాలు అవుతున్నాయి, వేరే దేశాలతో బార్డర్ ఇష్యూతో చాలా దేశాలు యుద్ధాలు అవుతున్నాయి కదా. దీని రూట్ కాదు కనిపెట్టకుండా దానికి మతం లేదు అంటారు అంతేనా సార్? మతం కాదు, మనం ఏమంటా ఉన్నాం, వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు, దయచేసి మేము చెప్తా ఉన్నాం దీన్ని పెద్ద చేసి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంది, మరి మీరున్నప్పుడు కూడా జరుగుతా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మొత్తం బట్టగాది మీదేసారు, మరి ఇప్పుడు ఎందుకు సంఘటన జరుగుతా ఉన్నాయని చెప్పి మేము అడుగుతా. అదే కాకుండా మీరు ఏం చేస్తా ఉన్నారు, జరిగినప్పుడు దాన్ని రాజకీయం వాడుకుంటా ఉన్నారు తప్ప కంటిన్యూషన్ లో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంది? మీరు గుజరాత్ కు ట్రంప్ గారు తీసుకొచ్చి మీరే ర్యాలీలు నిర్వహించి అమెరికా అధ్యక్షుడు చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత సింధూర్ ఆపరేషన్ లో ఆగండి, మరి మేము మాట్లాడి మధ్యలో వచ్చారు. సింధూర్ ఆపరేషన్ లో ట్రంప్ గారు ఆపినని చెప్పేసి ట్రంప్ గారు మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు కావచ్చు, అంతర్జాతీయ సంబంధాలు ఏం మెరుగుపడాయని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. అరే ప్రతిపక్షాలు మీరు కలుపుకొని నిన్న ఢిల్లీలో సంఘటన జరిగింది, మరి ప్రతిపక్షాలు కూర్చోబెట్టి మాట్లాడిరా? అదే కాకుండా రూపాంతరం చెంది సార్, తీవ్రవాదులు రూపాంతరం చెందిన వాళ్ళు ఇప్పుడు ఒకనాడు పరిస్థితి, ఈనాడు పరిస్థితి. ఒకనాడు ఏంటి, ఆగండి సార్, దయచేసి ఆపాలి సార్. అరే నేను మాట్లాడుతున్నా, ఆగండి సార్ దయచేసి. మేము మాట్లాడతాం, మేము హలో సార్ దయచేసి మేము మాట్లాడాలా. మేము సనాతన హిందూ ఇస్లాం గుర్తుపెట్టుకోవాలా, మేము సనాతన హిందూ ఇస్లాం మీకన్నా ఎక్కువ చేస్తాం. మేము దయచేసి మధ్యలో వచ్చి భారతీయ జనతా పార్టీ హిందూ అని చెప్పి మాట్లాడి మేము ఒప్పుకోం సార్. దయచేసి రూపాంతరం చెందుతా ఉన్నప్పుడు ఒకనాడు వెపన్స్ లేకపోతే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఒక డయాగ్నోసిస్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక విషవాయువులకు సంబంధించినటువంటి పరికరాల ద్వారా మాత్రమే ఇక్కడ అటాక్ జరిగే అవకాశం. కాబట్టి నిన్న 2900 కేజీలకు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ లో పేలుడు పదార్థం దొరికింది. అదే కాకుండా ఇక్కడ నిన్న ఢిల్లీలో సంబంధించి కావచ్చు, NIA
నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ అంటే దేశవ్యాప్తంగా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరుగుతుందో చూస్తున్నప్పుడు అంటే ఒక ఇంట్లో కూర్చొని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఒకప్పుడు ఏంది పాకిస్తాన్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో బాంబులో లేకపోతే అక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏకంగా ఇట్లా కూర్చొని తయారు చేస్తున్నప్పుడు దీనికి రూట్ కాజ్ ఎక్కడున్నది, ఏ విధంగా ముందుకు పోతే రాష్ట్రాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలను అవేర్ చేసే ప్రయత్నంలో ప్రయత్నం అడుగుతా ఉన్నాం. చరణ్ గారు ఒకే ఒక పుస్తకం ఉంటది, అదే రూట్ కాజ్ ఇవన్నిటికి. ఏం రూట్ కాజ్? ఒక పుస్తకం ఉంటది, అదే రూట్ కాజ్. దాన్ని అర్థం చేసుకుంటే మన సమాజం చాలా బాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ పుస్తకానికి తప్పడానికి అదే పుస్తకం అంటే ఆ పుస్తకానికి తప్పడానికి గురించి మాట్లాడుతారు. ఆ పుస్తకానికి తప్పుడు అమర్నాథ్ గారు ఒకటి, ఆ పుస్తకానికి తప్పుడు అన్వయం అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. హోంవర్క్ లేకుండా డిబేట్ వస్తే ఇట్లనే పాడేస్తారు. తప్పుడు హోంవర్క్ లేకుండా డిబేట్ కి వచ్చే వాళ్ళను మీకు బాగా తెలుసుగా బేసిక్. మీరు హిందూ ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి భారతీయ లాభం జరగాలని కోరుకుంటారా? మరి మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాకర్తా. వివేకానంద ఏం చెప్పి తెలుసా మీకు? మేము మాట్లాడాలా? బేసిక్స్ మాట్లాడుతున్నాం. వేరేంత బాగా తెలుసు మీ బేసిక్. మధ్యలో పంచాయతీ పెట్టాలా, మీకు వ్యూస్ పెరగాలా, మొత్తం హిందువుల ముస్లింల పంచాయతీ పెట్టాలి. బాగున్నది, బాగా ఆగండి. సబ్జెక్ట్ లేకుండా వచ్చే మాట్లాడకండి. 2014 తర్వాత ఎన్ని ఇన్సిడెంట్లు తెచ్చేసుకో ఒకసారి. ఎన్ని ఇన్సిడెంట్లు ధర్మాన్ని అమ్మడం కాదు. ఎవరంటే ధర్మం అంటే నీకు తెలుసా? అసలు ధర్మం గురించి తెలుసా అంటున్నా నీకు. మీకు ఏం తెలుసు ధర్మం గురించి? మా వివేకానందుడు ఏం చెప్పింది తెలుసా? హిందుత్వం ఏంది, హిందూయిజం తెలుసా మీకు? హిందుత్వం అనేది రాజకీయం కోసం ఆడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. హిందుత్వం మా హిందుత్వం వేరు కదా. భారతదేశంలో అదే ఆగండి మేడం, మీరు వచ్చిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి మేడం. మీకన్నా ఎక్కువ మీ హిందువులో వాళ్ళు మీరు దయచేసి మీకు హిందుత్వం గురించి మీరు హిందుత్వ ఎజెండాతో మీరు దయచేసి మాట్లాడాలి. హిందుత్వం వేరు, హిందూయిజం వేరు. మీ హిందూయిజం నమ్మే వాళ్ళం, మీరు హిందుత్వం నమ్ముతారు కాబట్టి రాజకీయం ఆడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మీరు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రశ్నించండి. మరి నరేంద్ర మోడీ చేసిన తప్పులేదో చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులేదో చెప్పాలి కదా. మీరు వచ్చిన ఒక్క సైడ్ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ క్రిస్టియన్ మాట్లాడుతుంటే నాకు అర్థం కాకడతా. సబ్జెక్ట్ లేకుండా వచ్చింది మీరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడాలి. మళ్ళీ మీరు మాట్లాడతావా హిందుత్వం గురించి, హిందూజం గురించి మాట్లాడతావా? మీకు బేసిక్స్ లో మీకు నాకు అర్థం కాకడతా. వివేకానంద విదేశాలు ఏం చెప్పినా తెలుసుకోండి. వచ్చిన వచ్చేసి ఇందులో ముస్లింలు మాట్లాడుతూ అర్థం కావట్లేదు. దయచేసి మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. సబ్జెక్ట్ మాట్లాడడం మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు సబ్జెక్ట్ తెలియదు అసలు వాస్తవం చెప్పాలంటే. మీరు ఎంతసేపు ముస్లింల మీద పడి ఇక మాట్లాడితే వ్యూస్ పెరిగినాయి అని చెప్పేసి మాట్లాడితే అయిపోతుందా? హిందుత్వం ఏం చెప్పండి మరి. మీ ఓటిన మైకుల మీద కూర్చొని మైకులు రాగానే చిరు వస్తుంది మాట్లాడతారు. మీకు కుటుంబ సభ్యులు కూడా అదే ఆపండి మేడం, మళ్ళీ కుటుంబ సభ్యులు మాట్లాడతారు. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబ సభ్యుడే. మీరు మళ్ళీ మాట్లాడతారు కుటుంబ సభ్యుడని. భారతదేశంలో పౌరులంతా కుటుంబ సభ్యులు కదా. మీరు మీ మతం పేరు మీరు ఓడుతుంది భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం, అందరూ ఒకటేసారి మాట్లాడదు అర్థం కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇస్తాను. ఎస్ మౌనిక శంకర్ గారు, మీ ఉద్దేశం హిందూ మతం చెప్పండి. శంకర్ పద్మ గారు దయచేసి చెప్పండి, హిందుత్వం ఏంది, హిందూయిజం ఏంది చెప్పండి. మీరు చెప్పండి, సబ్జెక్ట్ బాగుంది మీ సబ్జెక్ట్ ఏంది చెప్పండి. మరి హిందుత్వం ఏంది, హిందూయిజం ఏంది చెప్పండి. వ్యాకరణం గారు మీకు ఇస్తాం. వివేకానంద గారు విదేశాల్లో ఏం చెప్పండి చెప్పండి. మరి చరణ్ కౌశిక్ గారు దయచేసి ఏది పడుతుంది మాట్లాడి సబ్జెక్ట్ లేదు మాట్లాడితే మౌనిక్ గారు మీరు నన్ను అడ్రస్ చేస్తూ మాట్లాడి. బేసిక్ సివిక్ సెన్స్ మీకు లేదు, భారతీయ జనతా పార్టీ లేదు, మీకు లేదు. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు లేదో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తప్పులు సార్ దయచేసి మేము చెప్తున్నాం. తప్పులు అందరూ చెప్పాలి సార్. వాళ్ళు న్యూట్రల్ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతుంది మేము ఒప్పుకోం. మీరు చెప్పాలి మా తప్పులు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పులు చెప్పండి. ప్రకృతి కూడా మీకు సహకరిస్తలేదు. మరి చెప్పాలి కదా. భారతీయ జనతా పార్టీ చెప్తే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలా. మళ్ళీ ఎందుకు వచ్చి న్యూట్రల్ ఇద్దరు తీసుకున్నారు. అమర్నాథ్ గారు ఇద్దరు తీసుకున్నారు. యాక్చువల్లీ మీరు జూబ్లీస్ డిబేట్ అర్థం కాదు. మరి ఇద్దరు అంటుంటారు సార్ దయచేసి. ఇప్పుడు జూబ్లీస్ డిబేట్ పిలిచాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి జాయిన్ సార్. హిందుత్వ గురించి మీకన్నా ఎక్కువ సనాతన ఇస్లాం, మేము ఆధ్యాత్మికత గురించి మాట్లాడదాం అంటే గంట సేపు చూపిస్తాను నేను కూడా. మీరు అంతా వచ్చి అంతర్గత పంచాలు పెట్టండి. సమస్యలు చాలా ఉన్నాయి సార్. మీరు ఒక్కరి చరణ్ కౌశిక్ గారిని అడ్రస్ చేయకుండా మామూలుగా చెప్పండి. ఎస్ చెప్పండి మౌనిక శంకర్ గారు. జీ రియల్లీ ఇస్ చాలా సీరియస్ టాపిక్. నవ్వాల్సింది కాదు కానీ ఐఎమ్ రియలీ టచ్డ్ అండి. ఐఎమ్ రియల్లీ అప్సెట్. 2014 నుంచి 2005 వరకు సివిలియన్స్ మీద జరిగిన టెర్రర్ అటాక్ వన్ అండ్ ఓన్లీ అది పహల్గామ్ లో జరిగింది. ఆర్మీ మీద బాలాకోట్ లో జరిగింది, పుల్వామాలో జరిగినాయి కానీ ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద జరగలే.
ఒకటే ఒకటి జరిగింది. జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్ చేసి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. నెక్స్ట్ టెర్రర్ అటాక్ ఏదైనా భారతదేశంలో చేసినట్టయితే దాన్ని వార్ కింద కన్సిడర్ చేసేసి పాకిస్తాన్ ని భూమి మీద లేకుండా చేసేస్తామని చెప్పేసి క్లియర్ మెసేజ్ ఇండియన్ ఆర్మీ ఇచ్చింది. ఇండియన్ ఆర్మీకి అంత స్ట్రెంగ్త్ 2014 నుంచి మాత్రమే వచ్చింది. ఇందులో నో డౌట్. మీరు ఈ విషయాన్ని ఏ ఆర్మీ ఆఫీసర్ అడిగినా కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ఇది మౌనికా సుంకరా చెప్తలేదు, బీజేపీ స్పోక్స్ పర్సన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ కాదు. ఇది ఒక ఇండియన్ ఆర్మీ స్టేట్మెంట్. ఇండియన్ ఆర్మీ ప్రకారంగా 2014 నుంచి 2025 వరకు ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఒక జవాను శవం ఎక్కడన్నా చనిపోతే ఆయనను అక్కడక్కడనే పూడ్చిపెట్టేవాళ్ళు ఇది వరకు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి జవాన్ పార్థివ దేహాన్ని లాంఛనాలతో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడానికి తగిన ఫండ్స్ ఇప్పుడే వచ్చినాయని ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన మెసేజ్. ఇది నేను చెప్తున్నది కాదు. రెండో విషయము, 2004 నుంచి 2014 వరకు 8,000 మంది టెర్రర్ అటాక్లకు చచ్చిపోయినారు. అది మనము గోకుల్ చాట్ లో చూసినాం, లుంబిని పార్క్ లో చూసినాం, దిల్షు నగర్ లో చూసినాం, పూనా బేకరీలో చూసినాం, ఢిల్లీలో చూసినాం. ఢిల్లీ సరోజ్ దేవి నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ 12 years కింద, మళ్ళీ తర్వాత ఇప్పుడు 2005 లో జరిగింది ఢిల్లీలో. ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. టెర్రర్ అటాక్ గానీ పాకిస్తాన్ నుంచి వచ్చినా, టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా అదే వార్ కింద కన్సిడర్ అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ భూమి మీద ఉండకుండా అవుతుంది. కాబట్టి హోమ్ గ్రౌండ్ టెర్రరిస్టులను తయారు చేసిండ్రు. ఈ హోమ్ గ్రౌండ్ టెర్రరిస్టులు అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు. వీళ్ళందరినీ రిక్రూట్ చేయడం కోసం ఒక ప్రొటెస్ట్ చేసిండు. ఆ ప్రొటెస్ట్ పేరు ఐ లవ్ మొహమ్మద్ అని. దాని మీద ర్యాలీగా వెళ్ళిన యువకులలో తెలివైన వాళ్ళను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఉన్న కారణంలో టిఫిన్ బాక్స్ బాంబులు అయితే నడవవు. కాబట్టి బయో వార్ చేయాలి. బయో వార్ చేయాలంటే ఎక్స్ప్లోజివ్స్ ని మనమే ఓన్ గా క్రియేట్ చేసుకోగలగాలి. దానికి తగిన ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే తెలివైన చదువుకున్న ముస్లిమే దీనికి అవసరమవుతారు. దీనిలో నేను ఒక స్టేట్మెంట్ చెప్పగలుగుతాను. టెర్రరిస్టులందరూ ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు. నేను ముస్లింలందరూ టెర్రరిస్టులు అన్నట్లే. కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. ముస్లింలలో మంచి వాళ్ళు ఉంటారు, ముస్లింలలో చెడ్డ ముస్లింలు ఉంటారు. మంచి ముస్లిము చెడ్డ ముస్లిము టెర్రరిస్ట్ అయితే మంచి ముస్లిము ఆ టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేస్తాడు. సో అల్టిమేట్లీ టెర్రరిజము, ముస్లిము, ఇస్లాము అనేటి ఎటు తిరిగి ఏటేసుకున్న పర్యాయ పదాలు. వీటి నుంచి మనకు ఏంటిది అనంటే, మైనారిటీ అపీజ్మెంట్ పక్కన పెట్టేసేయాలి. వీళ్ళకు ఆస్తి లేకపోవడం వల్ల, వీళ్ళు చదువు లేకపోవడం వల్ల టెర్రరిస్టులు అవుతున్నారు అనేది కూడా ఒక మూర్ఖపు నమ్మకము. ఎందుకంటే ఐఏఎస్ అయినా టెర్రరిస్టే, అరటి పనులు అమ్ముకునేటోడైనా టెర్రరిస్టే, నెక్స్ట్ డాక్టర్ అయినా టెర్రరిస్టే, ఎమ్మెల్యే ఎంపీ అయినా టెర్రరిస్ట్. అందుకే అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు కదా. అందరూ అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు కదా. మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. దీని పట్ల బాధ ఏందే వాళ్ళు ఉన్నారు. నాకు నిన్న మొన్న 2-3 ఫోన్ చేశారు. ఇట్లా జరగడం మా మతానికి తప్పుడు అనువేం చెప్తున్నారు, మా పవిత్ర గ్రంథానికి తప్పుడు అనువేం చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు అని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీర్ థియరీ కూడా కరెక్ట్ కాదు. సరే, అన్ని మతాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, ఆచార వ్యవహారాల తప్పులు ఉన్నాయి, దీనిలో కూడా ఉండొచ్చు అని చెప్తున్న వాళ్ళు కూడా ఉంటారు. నో అంటే అది వద్దు. ఇప్పుడు డిస్కషన్ మత గ్రంథాల గురించి డిస్కషన్ వద్దు. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లా, ఇప్పుడు ఎందుకంటే ఈ రాడికలైజ్ అయితే గుర్తించేది ఇస్లాంలో, రాడికలైజ్ అయితే గుర్తించేది ఇస్లాం వ్యక్తే. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు హిందువులు ఉండరు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. సో ఆ కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక 10 మందిలో ఒకళ్ళైనా ఆలోచించి ఇది మన మతానికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే దానివల్ల ఇటువంటి జరగకుండా ఉంటాయి. లేదండి, మతానికి చెడ్డ పేరు మీరు నేను మనలాంటి వాళ్ళం ఆపాదిస్తున్నాం. అక్కడ ఎవరైతే ఆ జిహాద్ చేసి చనిపోతారో వాళ్ళు ఒక స్వర్గానికి వెళ్తున్నట్టు, వాళ్ళకి అక్కడ 72 కన్యలు వస్తారు. వాళ్ళని ఇక్కడ హీరోలుగా బ్రతికున్న వాళ్ళు వర్షిప్ చేస్తారు. మీరు ఇంకా కూడా మతానికి చెడ్డ పేరు వస్తుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఇక వాళ్ళ ఈ నేరేటివ్ ని బిల్డ్ చేసే వాళ్ళకు కూడా అందరూ కాకపోవచ్చు, ఎవరు లేరు అసలు మతంలో ఒక 10% కూడా లేరు. బురాన్ ఒకటి చెప్పండి, బురాన్ వాణి శవానికి అంత పెద్ద ర్యాలీ ఎందుకు జరిగింది? అందుకని కాశ్మీర్ లో నేను అదే చెప్తున్నా, దానిలో 10% కూడా లేరా అంటున్నా. అంటే కాశ్మీర్ లో ఉన్న ముస్లింలందరూ పిచ్చి ముస్లింలు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి ముస్లింలు. 10% కూడా లేరా అంటున్నా నేను. మొత్తం ఉన్న దానిలో 10% కూడా లేరా? నేను అదే అండి. ఇప్పుడు పాలల్లో ఒక చుక్క విషమైంది, ఒక చుక్కే కదా అని వాడుకుంటామా? ఇది అంతే. మీకు అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు ఉండొచ్చు. దీన్ని మరి సొల్యూషన్ ఏంది? ఇప్పుడు 20 కోట్ల మంది ఉన్నారు, సొల్యూషనే లేదు. భారతదేశంలో 20 కోట్ల మంది ఉన్నారు. ఇండోనేషియా తర్వాత హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ మన దగ్గర ఉంది. మీరు పాలలో విషయం దాన్ని దీన్ని కంపేర్ చేయడం కానీ సొల్యూషన్ ఏంది?
సొల్యూషన్ లేదండి దీనికి. మానవత్వం ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ మానవత్వం కాదు, మనుషులు ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటుంది, అంతేనా? ఉంటది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే భారతదేశం మొత్తం ముస్లింలు అయిపోతే మరి అప్పుడు టెర్రరిజం ఉండదా అని మీరు అనుకుంటుండొచ్చు. అట్లా కూడా లేదు. అప్పుడు షియాలు సున్నీలు కొట్టుకుంటారు. షియాలు సున్నీలు కొట్టుకున్న తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటారు. అల్టిమేట్లీ లాస్ట్ భూమి మీద ఒక చివరి వ్యక్తి బతుకున్నంత వరకు కూడా జిహాద్ అనేది నడుస్తుంది, టెర్రరిజం అనేది ఉంటది. వ్యాకరణం గారు చాలా చెప్పండి నుంచి అడుగుతున్నా. ఇక్కడ కొన్ని ఫండమెంటల్స్ బేసిక్స్ మనం మాట్లాడే ముందర తెలుసుకోవాలి. యాక్సెషన్ ఆఫ్ కశ్మీర్ అనేది ఆర్టికల్ ఏదైతే మనకు ఉన్నదో అది పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇడ్లీ వడ సాంబార్ దొరకలేదని చెప్పి వేరే దేశం పెట్టుకోలే వాళ్ళు. మతపరమైన కారణాల వల్లనే పాకిస్తాన్ ఏర్పడ్డది. దీంట్లో మనం మొహమాటాలు వద్దు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం మార్చలేము. చరిత్రలో ఏదైతే ఉన్నదో చెప్పి తీరవలసిందే. సో ముస్లిం దేశం కావాలి అని వాళ్ళు అడిగిన చేసినారు, అందుకని వాళ్ళకి అప్పగించబడ్డది ఆ ప్రాంతం. సో ముస్లిం ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో, ఇస్లాం ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో అది బలమైన ఫ్యాక్టర్. దీంట్లో మనం ఇస్లాం కాదండి అందరు ఇదేనండి అలా ఉండదు. అయితే ఇండియాకి సంబంధించినంత వరకు వాళ్ళు పాకిస్తాన్ లో వాళ్ళు ఏమైనా చేసుకోవడం నాకు సంబంధం లేదు. ఇండియాకి సంబంధించినంత వరకు యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ఇండియా, భారతదేశంలో మనం పౌరులైనంత వరకు భారతదేశ రాజ్యాంగము, భారతదేశ వ్యవస్థ, భారతదేశ గవర్నమెంట్, భారతదేశ ప్రజలకి వాళ్ళు కట్టుబడి ఉండాల్సిన, గౌరవంగా ఉండాల్సిన బాధ్యత నా మీద, నీ మీద, ఎవరి మీద ఉంటది, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఆల్సో. వాడు గనక ఎవరైనా గనక, నేను గాని, నా చుట్టాలు గాని, నా తెలిసిన వాళ్ళు గాని, నీ గాని ఎవరైనా గనక, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, వాళ్ళు చేసే కార్యక్రమాలు కనుక భారతదేశ సౌరవానానికి, తర్వాత భారతదేశ ప్రజలకి అది వ్యతిరేకంగా ఉంది అంటే ఖచ్చితంగా మనం టెర్రరిస్ట్ అనాల్సిందే. మళ్ళీ ఇంకొక రెండో ఆలోచనే లేదు. అక్కడ ముస్లిం ఫ్యాక్టరా, నా ముస్లిం ఫ్యాక్టరా అనే లేదు. నా ఇంట్లోకి వచ్చిన పాము పామే, అది నా పామా నీ పామా అని కాదు, దాన్ని పామనే అంటారు. సో అది ఏ రంగు ఉన్నా, అది ఏ గుడ్డలు వేసుకున్నా దాన్ని పామనే అంటారు. దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి, తరీకా ఖచ్చితంగా ఉండవలసిందే. ఇక్కడ మీరు వాట్ ఈస్ ద సొల్యూషన్ అని మీరు అడుగుతున్నారు భరత్ గారు. ఇక్కడ ఏంటనంటే విజిలెన్స్ అనేది చాలా ఎక్కువ అవ్వాలి. ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ పోలీస్ వాళ్ళు తప్ప, మిలిటరీ తప్ప, అది నేను మాట్లాడట్లే. ఇంతకుముందు మన వాళ్ళు సభ్యులు మాట్లాడినట్టు విజిలెన్స్ అమౌంట్ ద పబ్లిక్ చాలా పెరగాలి. ఇప్పుడు మీరు అన్నట్టు నా పక్కన అపార్ట్మెంట్ లో ఎవరున్నారు అనేది డెఫినెట్ గా అది నా బాధ్యత. ఇది నేను ఒక చొక్కా కొనుక్కుంటా, నేను ఒక షర్ట్ కొనుక్కుంటా, ఆ షర్ట్ మీద మరకలు పడకుండా ఎట్లాగైతే నేను చూసుకుంటానో నా సమాజాన్ని, నా భారతదేశాన్ని కూడా అంతే జాగ్రత్తగా నేను చూసుకుంటా అనే ఆ స్పిరిట్ ఏదైతే ఉన్నదో, ఆ దేశ నేషనలిస్టిక్ థాట్స్ ఏదైతే ఉన్నాయో అది పెంపొందించే విధంగా ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఉండాలి. ఇన్స్టిట్యూట్ లో ఉండడమే కాదు, దాని విజిలెన్స్ ఉండాలి. ర్యాగింగ్ జరుగుతుందా లేదా అని యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెడుతున్నారు. మరి టెర్రరిస్ట్ తయారవుతున్నారా లేదా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గ్రూప్ ను పెడుతున్నారా? కాలేజ్ లో పెట్టట్లేదు, ఇన్స్టిట్యూట్ లో ఎందుకు పెట్టట్లేదు? గేటెడ్ కమ్యూనిటీలో బయట కుక్కలు వస్తేనే బయటికి పంపిస్తున్నారే. మరి ఇట్లాంటి వెదవ లోపలికి వస్తుంటే గేటెడ్ కమ్యూనిటీలో ఎవరింటికి ఎవడ పోతున్నాడు, వాడు ఎందుకు వచ్చాడు, మాటకాడికి ఎందుకు వచ్చాడు, మహారాష్ట్ర నుంచి కారు ఇక్కడికి ఎందుకు వచ్చింది, హర్యానా నుంచి కారు ఇక్కడికి ఎందుకు వచ్చిందని మనం గేటెడ్ కమ్యూనిటీలో క్వశ్చన్ చేస్తున్నారా? దానికి సమాధానం చెప్పి తీరవలసిందే మనం. ఎందుకనంటే ఒక్క బ్లేమ్ గవర్నమెంట్ చేయడము ఇదంతా ఫెయిల్యూర్. నో, ఐఆమ్ డెడ్లీ అగేన్స్ట్ ఇట్. అందరి బాధ్యత ఇది, ప్రతి ఒక్కరి బాధ్యత. మనం చాలా విజిలెంట్ గా ఉండాలి, సిస్టమ్ కి సపోర్ట్ చేసే విధంగా మనం ఉండాలి. సాయి గారు, నాకు మీరు ఇందాక సొల్యూషన్ అడిగారు. నాకు ఒక ప్రశ్న, ఒక కీలకమైన అంశం ఉంది యాక్చువల్లీ ఇందులో. రక్తబీజుడి కథ మనం చదివి ఉంటాం నాకు తెలిసి. బేసికల్లీ రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించిన ఒక రక్త బిందువు కింద పడ్డదంటే ఇంకొక రక్తబీజుడు పుడతాడు. సో అట్లా ఎక్కడ రక్తబీజుని చంపిన ప్రతిసారి, ఆ రక్తపు చుక్క పడ్డ ప్రతిసారి ఇంకొక రక్తబీజం వస్తుంది, ఇంకొక రాక్షసుడు వస్తాడు అనమాట. సో అమ్మవారు ఏం చేస్తుందంటే ఈయన్ని చంపాలంటే నాలుక ఓపెన్ చేసి మొత్తంగా ఆ రక్తబీజుడు మొత్తం ఆయన్ని రక్తం మొత్తం తాగేస్తుంది అని చెప్పేసి ఒక కథ నాకు కొంచెం గుర్తున్నది చెప్తున్నాను. ఐఎమ్ సారీ తప్పు ఉంటే. బట్ ఈ రక్తబీజులు అనేక మంది ఈ ప్రపంచంలో ఇట్లాగే పుడుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ చేసి మనము POJK లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాల్ని మనం ధ్వంసం చేశాము. అయినా సరే మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతూనే ఉంది. తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాము, అప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ధ్వంసం చేశాము, అయినా వచ్చారు. ఆపరేషన్ సింధూర్ చేశాము,
మురిడ్కే ఇట్లాంటి మర్కజ్లు ఇవన్నిటిని కూడా ధ్వంసం చేశాం. ఇప్పుడు నేను రీసెంట్ గా నిన్ననే చదువుతున్నాను ఒక వార్త, సేమ్ జైషే మహమ్మద్ $2.5 బిలియన్ ఏమో ఫండ్ రైజ్ చేస్తోంది. ఆల్రెడీ కానీ ఒకటి అంటే నేను మన దగ్గర ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. సిక్ మతంలో రాడికల్ తగ్గింది, ఖలిస్తాన్ మనం విజయవంతంగా చేయగలిగాం. సరే వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉండి యాక్టివిటీ చేస్తున్నారు, కానీ ఇక్కడైతే దాదాపు 99% చేయగలిగాం. సరే మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ రాడికలిజం పెరిగింది. బట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, సిక్కులను మనం తగ్గించగలిగాం, కానీ అందులో కూడా మళ్ళీ ఇప్పుడు మొదలైంది కదా ఖలిస్తాన్ అనేది. మొదలైంది, బట్ నాట్ సివియర్ లైక్ దిస్. అనేది ఏంటంటే పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయడం కష్టం. నా పాయింట్ ఏంటంటే సార్, ఇది ఎక్కడ మొదలవుతుంది అనేది దాన్ని ఆ మూలాన్ని మనము ఆమూలాగ్రం పెకిలించి వేయకుండా ఇది జరగదు అని. దీనికి మేజర్ గా పాయింట్ ఏంటంటే ఈ లష్కర్ తైబా అయినా, లేకపోతే జైషే మహమ్మద్ అయినా, హిజ్బుల్ ముజాహిదీన్ అయినా, లేకపోతే అల్ ఖైదా అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ బయటకు కనబడుతున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ ఎలాగంటే పాకిస్తాన్ ఐఎస్ఐకి ఒక అంగాలు, వాళ్ళకున్నటువంటి సపరేట్ వింగ్స్ మాత్రమే. పాకిస్తాన్ ఐఎస్ఐ లేదా పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ డీప్ స్టేట్, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆ మూలాలు మనము ఛిద్రం చేయకుండా ఇది ఎప్పటికీ ఆపలేము. ఇజ్రాయెల్ ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. హమాస్ విషయంలో, గాజా విషయంలో అక్కడ వాళ్ళ మీద ఎన్నో దాడులు చేశారు. వాళ్ళు ఒక్క దెబ్బ కొడితే వాళ్ళు 20 దెబ్బలు కొడతారు, బట్ స్టిల్ ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ని మనము కదిల్చకుండా, వాటిని ధ్వంసం చేయకుండా, ఎస్టాబ్లిష్మెంట్ కి పెయిన్ కలగకుండా. ఇవాళ చూడండి మీరు, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కి మనం ఏం పెయిన్ కల్పించలేదు. ఇందాక మౌనిక గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి జరగబోయే దాంట్లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కే పెయిన్ కలగబోతుంది అనేది ఈవెన్ పాకిస్తాన్ మన భారత ఆర్మీ చీఫ్ దగ్గరికి వెళ్ళి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఐ ఎక్స్పెక్ట్ దట్. ఇంతకు ముందు జరిగిందంతా కూడా టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టుకుంటూ వచ్చాం మనం. టెర్రరిస్ట్ ఏం కాదు, ఇది చాలా చీప్ లేబర్ అండి. టెర్రరిస్ట్లను కూడా తయారు చేయడము వాళ్ళకి పెద్ద కష్టం కాదు. ఏముంది, మదర్సాల్లో, మసీదుల్లో, వాటిల్లో వీటిల్లో పాకిస్తాన్ ఇదే పనిగా పిల్లల్ని తీసుకొస్తున్నారు. అదే ఇందాక 72 కన్యలు, లేకపోతే నీకు జన్నత్ వస్తుంది, ఇంకోటి ఈ జిహాద్ చేయాలని చెప్తున్నారు, తీసుకొస్తున్నారు. మనుషులకు తక్కువ కాదు అక్కడ ప్రాబ్లం. ఆ పాకిస్తాన్ సోచ్ ఉంది కదా, అది ఏర్పడ్డ ఆలోచనే ఫస్ట్ రాంగ్. సో అది భారత వ్యతిరేకత అనే ఒకే ఒక్క ఆయుధంతో పాకిస్తాన్ ఇవాళ మనగలుగుతోంది. భారత వ్యతిరేకత అనేది లేకుంటే, భారత్ పట్ల హేట్రెడ్ లేకుంటే పాకిస్తాన్ అనేది ఉండదు. పాకిస్తాన్ నిజానికి పార్టీషన్ జరిగిందే, పాకిస్తాన్ ఏర్పడిందే పాకిస్తాన్ లోని ల్యాండ్ లార్డ్ల కోసం, అక్కడున్న ప్రజల కోసం కదా. అక్కడ మనుషులు చచ్చిపోయిన ఏం పెద్ద పట్టించుకోరు వాళ్ళు. అక్కడ నిజానికి ఆయన యాహ్యా ఖాన్ జియాउल हक స్టేట్మెంట్ ఉంటది. జియాउल हक యాహ్యా ఖాన్ సబ్జెక్టివ్ కరెక్షన్ స్టేట్మెంట్ ఏంటంటే, హమ్ ఘాస్ ఖాయేంగే లేకిన్ ఆటం బాంబ్ లేకే ఆయేంగే. మేము గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ వెపన్ తెస్తామనేది వాళ్ళ స్లోగన్. వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్, ఇది మన జియాउल हक స్టేట్మెంట్. అండ్ ఇది 1000-year వార్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ లో జుల్ఫికర్ అలీ భుట్టో స్టేట్మెంట్ ఇచ్చాడు. 1000 ఏళ్ల యుద్ధం భారత్ తో చేస్తానన్నాడు. అండ్ 1000 కోతలు కోసి రక్తపాతం సృష్టిస్తానని జియాउल हक అన్నాడు. ఇది పాకిస్తాన్ స్టేట్ పాలసీ. మీరు ఆ స్టేట్ పాలసీని ధ్వంసం చేయకుండా ఈ టెర్రరిస్ట్ల మీద ఎన్నిసార్లు దాడులు చేస్తారో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఇది చేయకూడదు అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా పాము వచ్చింది, పామును చంపాల్సిందే. ఈ పాముల్ని పంపిస్తున్న పాములోడు ఎవడున్నాడో వాడిని కొట్టాలి కదా అని నా పాయింట్. అది కూడా కొట్టాలి, ఇది చేయాలి, రెండూ చేయాలి. ఇందాక మీరు అన్నారు, అసలు యాక్చువల్ అక్కడ రాజేశ్వర్ గారు ఉన్నారు, వారు కనబడగా నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి తెలుసా, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తికి వైద్యం చేసినటువంటి వ్యక్తి వ్యాకరణ నాగేశ్వర్ గారు. అంటే నిజంగా వైద్య వృత్తి ఎలా ఉండాలి అనేదానికి ఒక ఎగ్జాంపుల్. ఇలా నేను మనిషితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, వాళ్ళకు వచ్చిన వ్యక్తి వ్యాధిని నయం చేయడమే నా పని అనుకుని చేసినటువంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నారు లైవ్ ఎగ్జాంపుల్ లో. అదే డాక్టర్ ఇంకోవైపు అమోనియం నైట్రేట్ తయారు చేస్తున్నారు అక్కడ. ఇది డిఫరెన్స్ అంతే. మనం రైట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే రైట్ ఎగ్జాంపుల్సే ఉండాలి. రైట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం మనం రెగ్యులర్ గా చేయాలి. కానీ ఇప్పుడు వ్యాకరణ నాగేశ్వర్ గారు మాట్లాడారు కాబట్టి ఈయన హిందుత్వవాది, ఈయన ఆర్ఎస్ఎస్ వాది అని అంటే ఇక్కడ సమస్య. ఇది ఎవరు చేస్తున్నారో మనందరూ తెలుసు. అమర్ గారు క్లోజ్ చేద్దాం. అమర్ గారు I'll just quickly wrap up భరత్ గారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2004 తర్వాత ఎప్పుడైతే UPA 1 గెలిచిందో, అంటే 2004 వరకు ఉన్న అపీజ్మెంట్ ను ఒక 100 times లెవెల్ కు తీసుకెళ్లింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న అప్పుడున్న NAC కావచ్చు, మిగతా గ్రూప్స్.
ఎందుకంటే నేను రెండు దానికి ఎవిడెన్సెస్ చెప్తాను. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక యాక్ట్ పాస్ చేసింది November 2004లో. సో దాంతో ఏమైందంటే ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో అంటే చిన్న చిన్న రూరల్ ఏరియాస్ లో కూడా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అనే పేరు మీద యూత్ యొక్క గ్యాదరింగ్ జరిగింది. అంటే గ్రూప్ ఆఫ్ ముస్లిం యూత్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ హైయెస్ట్ లాభపడ్డది ఎవరు ఈ దేశంలో, ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది, మనం స్పెషల్ గా దాని మీద డిస్కషన్ చేయాల్సిన అక్కర్లేదు. కేవలం 3 సంవత్సరాల కాలంలో అంటే 2004 నుంచి 2008 వరకే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఆ పాపం ఇప్పటికి నడుస్తూనే ఉన్నది. ఈ రోజు కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి కావచ్చు, మిగతా యూనివర్సిటీలకు ఆ యాక్ట్ లో భాగంగా డబ్బులు వెళ్తున్నాయి. నేను అనేది ఏంటంటే, సో వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వద్దని, లేకుంటే వాళ్ళకు చదువుకోవద్దు, చదువుకు సపోర్ట్ చేయొద్దు గవర్నమెంట్ అనేది నా పాయింట్ కాదు. కానీ ఇంతమందిని ఒక చోట చేర్చి వాళ్ళకు రెగ్యులర్ గా వాళ్ళ ఏవైతే హదీత్లు అంటాము, తర్వాత అరబ్బీలో వాళ్ళకి చెప్పే టీచింగ్స్ కావచ్చు, ఇవన్నీ దే ఆర్ ఇన్స్పైరింగ్ టువర్డ్స్ టేకింగ్ ఆర్మ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. కావాలంటే మీరు దానిలో చాలా రిఫరెన్సెస్ ఉంటాయి హదీత్లలో, నేను ఆ డీప్ గా దానిలోకి వెళ్ళట్లేదు. కానీ ఇలాంటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఒక స్పెషల్ గా యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళని ఒక చోట తయారు చేసి ఈ కంటిన్యూస్ గా ఇలాంటివి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ గారు చాలా క్లియర్ గా అడుగుతున్నారు, ఎస్ మీరు ఇంజనీర్లు కావాలా, సైంటిస్టులు కావాలా, ఒక అబ్దుల్ కలాం లాగా కావన్నా, లేకుంటే ఒక డాక్టర్ కావన్నా, లేకుంటే ఒక ఆర్మీ ఆఫీసర్ కావన్నా. కురేషి గారు ఆవిడ లేడీ, షీ హాజ్ డన్ ఎక్సలెంట్ జాబ్. మీకు తెలుసు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆమె ముస్లిం మహిళ అంటామా మనం, ఆమె మన దేశ ఘనత, మన కల్కితురాయ్, మన దేశం యొక్క కిరీటంలో ఒక కల్కితురాయ్ అంటాం. మనం ఎప్పుడు కూడా ఆమె ఒక ముస్లిం మహిళ లాగానో లేకుంటే కురేషి అనగానే బుర్కా మనకు రాదు. ఎందుకు అంటే అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ చూపించాలంటే ఏం చేయాలో అది చేయాలి ఆ సమాజం. ఒక్క ముస్లింలకు కొంతమందికి నేను సెక్షన్ ఆఫ్ పీపుల్ కే నేను చెప్పట్లేదు, బాధ్యత మనందరిది కూడా. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్లు యాక్ట్లు పాస్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఒక యాక్ట్ వలన రాబోయే 20 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఎంత నష్టం జరగదు. ఒక వక్ఫ్ యాక్ట్ ఎప్పుడో 1954లో జరిగిన దాని వల్ల ఈ రోజుకి మనం బాధపడుతున్నాం కదా, ఆ పాపం పెరుగుతూనే ఉన్నది కదా క్యాన్సర్ లాగా. అప్పుడు 90,000 ఎకరాలు ఉన్నది, వీళ్ళ 9 లక్షల ఎకరాలకు వచ్చింది కదా. మరి ఆ రోజు వాళ్ళు ఊహించలేదు కదా. ఎందుకు ఊహించలేకుండా ఎవరో ఒక 10 మందినో లేకుంటే ఒక 100 మందినో సాటిస్ఫై చేయడానికి మీరు యాక్ట్స్ చేయడం వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి సూటిగా అడుగుతాను, అనేక సార్లు వాళ్ళు చేశారు ఆ తప్పు, ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త అడగట్లేదు, ఒక ఇండియన్ లాగా అడుగుతున్నాను, నేను ఒక భారతీయ పౌరులాగా అడుగుతున్నాను. చర్చను ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా వ్యాకరణం నాగేశ్వర్ గారు. స్పందన, ఒకటి, ఢిల్లీలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ 10-11 సంవత్సరాల మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది ఉగ్రవాద దాడిలో కాశ్మీర్ బయట అతిపెద్ద అటాక్. సో ఒకటి, దీని ద్వారా అయితే ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కూడా రాడికలైజ్ అవుతున్నారు. సో ఆ రాడికలైజ్ నేను పదే చెప్తున్నా, రాడికలైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత తోటి ఆ మతస్థులదే, తోటి ఇస్లాం మతస్థులదే, వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. సో వాళ్ళని కాదు, మన మతం ఈ విధంగా చెప్పలేదు, మన మతం జిహాద్ అని చెప్పలేదు, మన మతం 72 కన్యల కోసం ఎదురు చూస్తారు, లేకపోతే కాఫిర్ థియరీ, నా మతాన్ని నమ్మని వాడు భూమి మీద ఉండొద్దు అన్నది అది కరెక్ట్ కాదని చెప్పాల్సిన బాధ్యత ఇస్లాంలో ఉన్న మేధావులదే. లేకపోతే అదేదో మానవత్వం కాదు, మనిషి ఉన్నంత వరకు జరుగుతుంది. దీనివల్ల మతానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ మతంలో ఉన్న మేధావుల మీద ఉంది. సో అదే ఇలాంటి వాళ్ళ వల్ల దేశ అంతర్గత భద్రతపై కూడా, అంతర్గత భద్రత ఏంది, ఎవరి ప్రాణాలు పోతే చెప్పలేం. ఇప్పుడు అప్పటి వరకు అంతర్గత భద్రత కాదు, ఎవరి ప్రాణాలు పోతే చెప్పలేం కదా. టెర్రరిస్ట్ తీసుకొచ్చి బాంబు వేస్తే దానిలో ఎవడైనా చనిపోవచ్చు, ఏ కులమైనా చనిపోవచ్చు, ఏ మతమైనా చనిపోవచ్చు. ఆ సెన్స్ లేకుండా తప్పు చేసిన వాళ్ళని చేయని వాళ్ళని చేస్తుంటే, ఒకటి, ఉగ్రవాదం పట్ల సాఫ్ట్ గా మాత్రం ఎవరు ఉండొద్దు. ఉగ్రవాదం పట్ల చట్టాలు కఠినంగా ఉండాలి. ఉగ్రవాదం అనుమానం ఉన్నా సరే ఆ విషయంలో సాఫ్ట్ గా ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు, ఏ సంస్థ ఉండొద్దు. రాడికలైజేషన్ కు వ్యతిరేకంగా అందరూ ఖచ్చితంగా ఉండాలి. ఉగ్రవాదుల వల్ల అందరు సఫర్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ కూడా సఫర్ అయింది. రాజీవ్ గాంధీ చనిపోయింది తమిళ ఉగ్రవాదం వల్ల కదా, మన ఇందిరాగాంధీ చనిపోయింది సిక్ ఉగ్రవాదం వల్ల కదా.
సో వాళ్ళు బట్ వాళ్ళ స్టాండ్ 92 బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత చేంజ్ అయింది. అంతకుముందు వేరే ఉండే, ఆ తర్వాత నుంచి చేంజ్ అయింది. చేంజ్ కావడం వల్ల వాళ్ళ సెట్ బ్యాక్స్ మీరు ఆలోచించండి. 89 తర్వాత మళ్ళీ సొంతంగా అధికారంలోకి రాలేదు, మళ్ళీ అన్ని సీట్లు రాలేదు. బికాస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. సో చూద్దాం, ఈ విషయంలో ఉగ్రవాదుల నెట్వర్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో ఏమున్నారో మన భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి కుట్రల్ని వెలికితీయాలి. ప్లస్ సిటిజన్ ఎంత భద్రతా బలగాలు ఉన్నా పౌరులు అలర్ట్గా ఉండాలి. పౌరులు ఇటువంటి సస్పిషన్ యాక్టివిటీస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. పోలీసులు కూడా ఈ మతం ఆ మతం ఇవన్నీ చూడకుండా, మన హైదరాబాద్ పోలీసులు ఇది పట్టుకుంటే బాగుండేది. ఎక్కడో గుజరాత్ నుంచి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఈ డాక్టర్ని అరెస్ట్ చేసింది, మన వాళ్ళే ఇక్కడ పట్టుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మన వాళ్ళు చాలా ప్రొఫెషనల్. మన తెలంగాణ పోలీసులు మావోయిస్ట్ ఎలిమినేషన్లో దానిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తెగువ చూపించారు. బట్ ఇటువంటి విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే 2007లో అయింది బాంబ్ బ్లాస్ట్, 13లో కూడా అయింది దిల్సుఖ్ నగర్లో, తర్వాత మిగతా చోట్ల అయింది. సో మళ్ళీ అటువంటి సంఘటనలు మన హైదరాబాద్లో జరగకుండా ఉండాలని ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల పోస్ట్ పోల్ అనాలిసిస్ 2 సర్వేలు వచ్చాయి. మిషన్ చాణక్య, కేకే సర్వే. 2 సర్వేలు, మొదటి సర్వేలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అన్నాయి. బట్ ఈ 2 సర్వేలు మాత్రం కొంత డిఫరెంట్గా చెప్తున్నాయి. ఆ సర్వేల మీద పోస్ట్ పోల్ అనాలిసిస్ బీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ